ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనము ఇవాళ చెప్పుకోబోయే నామము శర్వాణి అనే నామంతో. మనం లాస్ట్ క్లాస్లో శరద్ నవరాత్రుల గురించి శారదారాధ్య అనే నామం దగ్గర బాగా డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ నామం వచ్చి శర్వాణి. ఇది త్రక్షరి, 3 అక్షరాల నామము. శ్రీ శర్వాణ్యై నమః అంటాం నామంగా చెప్పుకుంటే. ఇది ఇంకా మరీ స్పెసిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, కానీ శివ శివాని, భవ భవాని, మృడ మృడాని, అలాగనే శంభు శాంభవి లాగానే శర్వ శర్వాణి. ఓకే, సో శర్వుని యొక్క శక్తి శర్వాణి అని ఓవరాల్గా మీనింగ్. సో అసలు శర్వుడు అంటే ఏంటో తెలిస్తే మనకు ఆ శక్తి ఏంటో కూడా తెలిసిపోతుంది కనుక జస్ట్ లైక్ అదర్ నామాలు దీంట్లో కూడా మనం ఫస్ట్ శర్వుడు అంటే ఏంటి, ఏం చేస్తాడు, ఆయన ఏ శక్తితో చేస్తాడు, ఆ శక్తే శర్వాణి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఎలా అయితే మనం శంభు అని అంటే శం అంటే ఏంటి, సంతోషము, సుఖము, ఆనందము, ఇవన్నీ. సో అలాంటివి ఇచ్చేవాడు శంభు అని చెప్పుకున్నాం కదా. సో శర్వుడు అని అంటే ఏంటి అని అంటే శృణాతి సంహార సమయే సంహరతి సంహారయతి సకలాహ ప్రజాహ ఇది శర్వః. అది డెఫినేషన్. అంటే ఏంటంటే ప్రళయకాలం వచ్చినప్పుడు అందరినీ తనలోకి లీనం చేసుకునే. ఇప్పుడు సంహారం అని అంటే అది సౌండ్స్ నెగటివ్, అందుకే లార్డ్ శివ ఇస్ ద డిస్ట్రక్టర్ అంటే కూడా మనం అసలు ఒప్పుకోకూడదు. ఇప్పుడు నీకు తెలియకపోతే కరెక్ట్ వర్డ్ వాడాలి. డిజల్యూషన్ ఇస్ ద రైట్ వర్డ్. ఓకే, లేకపోతే మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు, లీనం, తనలో తను లీనం చేసుకుంటున్నాడు అనమాట. సో అది ప్రళయం అంటే. అదేదో నెగిటివ్గా మనం ఎప్పుడు అనుకోకూడదు. వీ ఆల్ నీడ్ దట్. మనకి ఎలా అయితే ప్రతి రోజు ఒక రోజు గడిచిన తర్వాత రాత్రి అనేది నిత్య ప్రళయం, ఆ రాత్రి అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, నిద్ర రెజ్యునేషన్ ఎలా అవుతుంది, అలాగా ఒక కల్పానికి మధ్య జరిగే మహాప్రళయం కూడా అంతకన్నా ఇంపార్టెంట్. సృష్టి మళ్ళీ తిరిగి రెజ్యునేట్ అయ్యి కొత్త ఎనర్జీ తోటి జనరేట్ అవ్వాలి అని అంటే. సో అందుకనే ఎప్పుడు డోంట్ లుక్ ఎట్ ఇట్ నెగటివ్ థింగ్. మనము లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు శివుడిది అష్టమూర్తి తత్వాలు చెప్పుకున్నాము కొన్ని క్లాసెస్ బిఫోర్. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ రుద్రాయ ఉగ్రాయ భీమాయ పశుపతయే మహాదేవాయ ఈశానాయ. ఇలా 8 మూర్తులకి ఒక్కొక్క తత్వం ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగా భవాని అని చెప్పుకున్నప్పుడు భవాయ జలమూర్తయే నమః, శర్వాయ క్షితిమూర్తయే నమః, అలా పూజ చేసే ఈ పద్ధతి ఉందన్నమాట. రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః, మహాదేవాయ సోమమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఇవి మనకి అష్టమూర్తి తత్వానికి సంబంధించిన నామాలన్నమాట. సో ఇక్కడ శర్వాయ క్షితిమూర్తయే అన్నారు. క్షితి అంటే పృథ్వీ, భూమి, భూతత్వం అన్నమాట. సో శర్వుడు అని అంటే క్షితి రూపము, భూతత్వం. ఓకే, సో మనం పుట్టేది భూమి నుండే, అంతే కదా. భూమి నుండి వచ్చే ఆహారం తినటం వల్లనే ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో వచ్చింది మనం భూమిలో నుండే, మసలేది అంటే మన మనుగడ అంతా ఈ భూమి మీదే, చివరికి మళ్ళీ మనం కలిసిపోయేది ఆ భూమిలోనే. ఓకే, సో అంత భూమి తత్వం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనొక్కడికే కాకుండా ఈ జగత్తు మొత్తానికి, పుట్టుకకి, మనుగడకి, తర్వాత తిరిగి లయం అవ్వటానికి, మూడిటికి కారణమైన భూతత్వం ఏదైతే ఉందో అది శర్వుడు అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఏ శక్తితోటి ఇదంతా చేస్తున్నాడో. ఒక భూతత్వం అంటే ఏంటి, ఆధారం. భూమే కదా మనకి ఆధారము. ఆ భూమి ఇంత చిన్న హాఫ్ ఎ సెకండ్ కంపించిందంటే మనకి అల్లకల్లోలం అయిపోతుంది. ఎక్కడ లేని బిల్డింగ్స్ అన్ని పడిపోతాయి. ఎర్త్క్వేక్స్ ఎట్లా ఉంటాయో డివాస్టేటింగ్గా తెలుసు కదా మనకి. అలాగా ఇంతమందికి అంటే మనకే కాదు ఎన్నో జీవరాశులకి కూడా ఆధారమై ఉంచేది భూమి అన్నమాట. అంత ఇంపార్టెంట్ భూమి తత్వం. ఓకే, సో ఆ శక్తి ఏదైతే ఉందో అది శర్వాణి అని చెప్తారు. ఓకే, ఒక సందర్భంలో ఆదిశంకరాచార్యులు వాడారనమాట ఇది సౌందర్యలహరిలో. అది చూద్దాం. సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి
పిబంత్యా శర్వాణి శ్రవణచులుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘా చలితశిరసః కుండలగణో జనత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఇక్కడ అమ్మవారిని శర్వాణి అని సంబోధించారనమాట. ఎక్కువసార్లు అమ్మకి అమ్మ అంటే చాలా, అమ్మ పేర్లు పెద్దగా చెప్పే ఇది ఉండదు. అమ్మని వర్ణించటము, అమ్మ గుణగణాలని వర్ణించటము, అమ్మ కరుణని వర్ణించటము అలాగే ఉంటుంది. పేర్లు తీసుకునే సందర్భాలు డైరెక్ట్గా కొంచెం తక్కువ కనుక ఇప్పుడు భవానిత్వం దాసే అని అన్నారు, అలాగా ఇక్కడ శర్వాణి అనేది వచ్చింది, అందుకని ఇది రిఫరెన్స్ చెప్పాను. సో బేసిక్ ఏమంటున్నారంటే, అమ్మ శర్వాణి నువ్వు సరస్వతీదేవి కూర్చుని అమృతమయమైన గానం కదా, సరస్వతి అంటే విద్యలకల్లా అధినాయకి, అలాంటి సరస్వతీదేవి మధురమైన గానామృతం. ఓకే, అది అమ్మ అలా తన్మయత్వంతో అలాగా వింటూ ఉంటే ఇంకా అమ్మ నోరు తెరిచి సాధు అనే లోపల అమ్మ చెవిరింగులు అవి జనత్కారాలు చేస్తున్నాయి బాగు బాగు అని. అది ఎంత బాగుంది కదా, అంటే చెవులు విని మళ్ళీ అది ప్రాసెస్ చేసుకొని, మనమైతే చెవులతో విన్నా కూడా మనం దాన్ని ప్రాసెస్ చేసుకొని బాగుంది అని నోటితోనే చెప్పగలం. అమ్మవారికి అలా కాదు, అమ్మ ఆభరణాలు కానీ ఆయుధాలు కానీ అన్ని చైతన్యవంతమైనవే. సో ఇట్లా విన్న చెవులు చెప్తేనే బాగుంటుంది, నోరు ఎందుకు మళ్ళీ చెప్పటం అన్నట్లుగా చెవులే ఇలా చెవి తాటంకాలే ఊగుతున్నాయట. ఏమని అంటే ఈ జనత్కారాలు చేస్తున్న అమ్మ పాట చాలా బాగుంది అని చెప్పి హ్యాపీ అయిపోయి ఇలా ఇలా ఊగిపోతున్నాయట. ఇమాజిన్ అసలు చేసుకుంటే ఎంత బాగుంటుందో. అదే ఆ పోయిట్రీ కూడా, ఆ ఊహ, ఆ భావన ఎంత అందంగా ఉంటుందంటే, సో అదనమాట. అలాంటి చైతన్యం అన్ని సర్వం పూర్తి మంత్రమయం చైతన్యవంతం అయిన అమ్మవారికి ఒక నమస్కారం. సో ఈ శర్వ అనే నామాన్ని ఒక కపుల్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉన్నాయి, చూద్దాము. లింగ పురాణంలో ఒకటి, వాయు పురాణంలో ఒకటి. చరాచరాణాం భూతానాం ధాతా విశ్వంభరాత్మకః శర్వ ఇత్యుచ్యతే దేవాః సర్వశాస్త్రార్థపారగైః విశ్వంభరాత్మనస్తస్య శర్వస్య పరమేష్ఠినః సుకేశీ కథ్యతే పత్ని తనుజో అంగారక స్మృతః. అది లింగ పురాణం. వాయు పురాణంలో కూడా ఉంది. శర్వస్య యా తృతీయా తు నామ భూమి తనుస్మృతైః పత్ని తస్య సుకేశీతి పుత్రాంశ్చంగారకో మతః. సో ఈ రెండిట్లో చూసారా ఇది రిఫరెన్స్ ఎట్లా చెప్పారు, ఈ భూతత్వంతో ఉన్న శివుడే శర్వుడు. అలా భూతత్వంతో ఉన్న శర్వుడికి ఆయన భార్య శర్వాణి, అంటే భూదేవి శర్వాణి అన్నట్లు అనమాట శక్తి. అక్కడ ఆ శర్వాణి ఆ భూతత్వానికి సంబంధించి ఆ శర్వాణి అవతారం ఏదైతే ఉందో అక్కడ సుకేశి అనే పేరుందనమాట. ఈ సుకేశి శర్వుడికి భార్యగా ఉంది. అప్పుడు అదేంటి అంగారకుడు పుట్టాడు అని చెప్పి, అంటే అలా గ్రహానికి కూడా ఒక, ఇప్పుడు గ్రహాలు ఎక్కడో ఉంటాయి అలా కాదు కదా, మనకి అన్నీ ఒక స్టోరీ లాగానే చెప్పారు. దీనికి మళ్ళీ తవ్వి చూస్తే తత్వం చాలా ఉంటుంది. ఎందుకు పుట్టారు అంటే భూమి తత్వానికి ఎంత క్లోజ్గా ఉంటుంది, ఎందుకు ఆ గ్రహం ఎర్రగా ఉంటుంది, అదంతా చదువుకుంటూ పోతే మళ్ళీ దట్స్ వాట్ వీ నీడ్ టు డూ అనమాట. ఎప్పుడు మనం ఏదైనా చదువుతున్నా కూడా ఏది ఇట్లా చెప్పారు, ఇదేం కథ, ఈ కథ ఎప్పుడు వినలేదే, ఎందులో ఉంది, కథ కోసం కన్నా కథ వెనకాతల ఉన్న తత్వం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. మనకి విష్ణు అంగారక అంటే కుజగ్రహం. మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వ శివస్థాను అన్ని శివుడి నామాలే. సో అది ఏంటంటే ఇప్పుడు మనకి భేదం అనేది మనం ఎప్పుడు చూడకూడదు. శివుడికి విష్ణువుకి, లేదా శివుడికి శక్తికి విష్ణువుకి, ఈ ముగ్గురు అవతారాల్లో భేదం అనేది అసలు చెప్పడానికి లేదు. శివాయ విష్ణు రూపాయ శివ, అంతే. ఇంకా మళ్ళీ ఇంకో మాట లేదు, ఇంకొక ఇది లేదు. ఈ మీరు శైవుల వైష్ణవుల మనకు అదంతా సంబంధం లేదు. మనం చక్కగా ఒక పరమాత్మని మనం ఉపాసిస్తున్నాము. అది ఏ రూపంలో మనకి మన సంస్కారాలని బట్టి మనం దేనికి అట్రాక్ట్ అవుతామో, లేదా మన గురువులు ఒక సంప్రదాయబద్ధంగా మనకి ఏదైతే ఒక మార్గాన్ని నిర్దేశించి చెప్పారో ఆ ఉపాస్య దైవంగా పెట్టుకొని చక్కగా అందరి దేవతల్ని సమానంగా, అందరి దేవతల్ని మనం ఉపాసించే దేవతలో అలా చూసి, లేకపోతే అందరి దేవతల్లో మన ఉపాస్య దైవాన్ని చూసుకోవటం చేసామంటే ఆ భేదభావం అనేది ఎప్పుడు మనకి ఉండదు. ఓకే, అది సంగతి. నెక్స్ట్ నామం వచ్చి శర్మదాయిని. అది మళ్ళీ 5 అక్షరాల నామము. శ్రీ శర్మదాయిన్యై నమః.
శర్మ అని అంటే కూడా శంకి క్లోజ్ మీనింగ్ అన్నమాట. శాంతి, సుఖము, ప్రసన్నత ఇవన్నీ ఉండేది శర్మ. దాయిని అంటే ఇచ్చేది. సుఖం దదాతి భక్తేభ్యః తేనైషా శర్మదాయిని అంటే ఎవరైతే సుఖాన్ని ఇస్తుందో ఆ అమ్మవారే శర్మదాయిని అని అంటున్నారు. సో సుఖం అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళ డెఫినేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇన్ జనరల్గా చూసామనుకో, సుఖం అని అంటే ఏంటంటే ఓకే లైఫ్లో మనకి లగ్జరీస్ ఉన్నాయి అని అంటే సుఖంగా ఉంది లైఫ్ అని అనుకుంటాం. ఇప్పుడు ఒక బిలియనీర్స్ ఉన్నారు, ట్రిలియనీర్స్ ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఆర్ దే ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ? ఎండ్ ఆఫ్ ద డే, ఈవినింగ్ అంతా ముగించుకొని చక్కగా కూలివాడు కష్టపడి చేసిన వాళ్ళు ఒళ్ళంచి వాళ్ళు చక్కగా 5 నిమిషాల్లో పడుకునేస్తారు. ఇన్ని డబ్బులున్నా గ్యారంటీ ఉందా? సుఖం ఉందా? నిద్ర ఉందా? మనశ్శాంతి ఉందా? లేదు. చాలా రకాలైన అలజడులు ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇన్ జనరల్గా చూస్తే ఏంటి, ధనధాన్యాలు ఫుల్గా ఉండటము, ఇల్లు చక్కగా మనం తినడానికి పుష్టిగా తినడానికి సరిపడా ఉండటము, భోగభాగ్యాలు, వంశాభివృద్ధి, ఇట్లాంటివన్నీ అనుకుంటాం. ఈ భోగభాగ్యాలు, వంశాభివృద్ధి ఏదైతే మనం సుఖం అని ఒక నిర్వచనాన్ని ఇస్తున్నామో, దెర్ ఈస్ అ గ్రేట్ పాసిబిలిటీ ఆర్ మేబీ ద బాటమ్ లైన్, ఇవన్నీ ఒకానొక కాలానికి మళ్ళీ దుఃఖానికి హేతువే అవుతాయి. ఏదైనా ఒక రిలేషన్లో ఉండి ఆనందం మాత్రమే మనం అనుభవించింది ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దట్. సో మనం ఏదో నుంచి మనం సుఖాన్ని పొందుతున్నాము అని అనుకున్నాము అని అంటే అది శాశ్వతం కాదు. ఓకే, అది బాటమ్ లైన్ అనమాట. సో అది మనకి అల్టిమేట్గా మనం పొందాలి, కావాలి అని కోరుకోవాల్సిన సుఖం ఏంటి అని అంటే మోక్షం. అదొక్కటే శాశ్వతమైన సుఖం అనమాట. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా. ఏం చెప్తున్నారంటే కొన్ని ఉపాసనలు మనం చేస్తే భోగాలే వస్తాయి. ఆ దేవుడిని ఉపాసిస్తే మనకి భోగాలే వస్తాయి. ఓకే, లేదు కొంతమందిని పూజిస్తే మోక్షం. యూజువల్గా చెప్తున్నాను. అగైన్ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ, జస్ట్ కాంటెక్స్ట్ కోసం చెప్తున్నాను. ఏమంటారు, ఇప్పుడు శివుడిని ఉపాసన చేశారు అని అంటే మోక్షానికి ఐశ్వర్యాలు ఇవ్వరు అని అంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఊరికే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. విష్ణుమూర్తిని చేశారంటే భోగభాగ్యాలే వస్తాయి, కైవల్యం రాదు. ఎంత తప్పది. దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అండ్ శివుడు అలా ఉంటాడు, అది ఆయన స్వభావం, తత్వం. అంతేగాని అసలు శివుడికి ఉన్న ఐశ్వర్యాలు అసలు శివపురాణము, కాశీఖండము అట్లాంటివి వింటుంటే అసలు అసలు ఇంత ఐశ్వర్యాలన్నీ ఆయన కుబేరుడు కాళ్ళ దగ్గర ఉంటాడు శివుడికి. ఇంకేంటి చెప్పేది? సో అది కరెక్ట్ కాదు. కానీ బట్ మామూలుగా ఏంటంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇస్తారు. ఇప్పుడు అగ్ని ముట్టుకుంటే వేడితనము అదే ఇస్తుంది. అలాగా ఒక్కొక్కరికి ఒక ట్రూ తత్వం అనేది ఒకటి ఉంటుంది టిపికల్గా వాళ్ళు ఇచ్చేది. బట్ అందరూ అన్ని ఇచ్చే క్యాపబులే. అయితే అలా అంటారు, ఒక్కొక్క దేవతని ఉపాసన చేస్తే మోక్షమే ఇస్తారు, ఒక్కొక్కరు భోగభాగ్యాలే ఇస్తారు. రెండు ఇవ్వగలిగేది మాత్రం శ్రీ విద్య, సుందరి ఉపాసన. అంటే అమ్మవారిని మనం ఉపాసిస్తే కనుక ఐహికమైన ఈ సుఖాలని తీరుస్తుంది. సో ఇహపరంగా మళ్ళీ తర్వాత మోక్షం, చివరికి సిద్ధించాల్సిన సుఖాన్ని, మోక్షాన్ని కూడా అమ్మే ఇస్తుంది. ఇహపర సుఖాలు రెండు ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఏదన్నా సరే ఈ భోగభాగ్యాలు అట్లా అనుకుంటాము, దానికి అన్నీ ఎంత ఇంపర్మనెంట్ అనే దానికి అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతం అనుగచ్చతి అంటారు. ఇది ఒక సుభాషితం, ఊరికే కోట్ చేస్తున్నా. అర్ధాగృహే నివర్తంతే అంటే మనం సంపాదించిన ధనధాన్యాలు మనతో పాటు రావు చనిపోయిన తర్వాత కదా, గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. శ్మశానే మిత్రబంధవాః అంటే మిత్రులు, బంధువులు శ్మశానం వరకు వస్తారు మోస్ట్లీ. ఓకే, సుకృతం దుష్కృతం చైవ గచ్చంతం అనుగచ్చతి. మనం చేసుకున్న కర్మలు మంచి చెడు వాటినే మనం క్యారీ చేసుకొని వెళ్తాం. అవే కదా మన సంచిత కర్మలు అని అంటాము. అంటే ఒక సంచిలో వేసుకొని వీఆర్ క్యారీయింగ్ దోస్ విత్ అస్ ఇన్ టు ఫ్యూచర్ జన్మలు అనమాట, రాబోయే జన్మలకి. అవి ఎక్కడికి వదిలించుకొని వెళ్ళటానికి అంత ఇది లేదు. సో వి ఆల్ క్యారీ దట్. మనతో వచ్చేవేంటి, మనం చేసుకున్న కర్మలే. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అంటే అట్లా మనం చేసుకున్న కర్మల్ని బట్టే మన లైఫ్ అలా అవుతుంది అనేది మనకు తెలుసు.
సో మన నెక్స్ట్ జన్మలు అనుభవాలు అన్నీ డిసైడ్ అయ్యేది మనం చేసుకున్న కర్మలు మాత్రమే. మనం సంపాదించిన భోగభాగ్యాలు కానీ, మన పిల్లలు, మన చుట్టాలు, నెట్వర్క్, నన్ ఆఫ్ దిస్ విల్ కమ్ హ్యాండీ అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అమ్మని పూజ చేస్తే, అమ్మని పట్టుకుంటే అమ్మ అన్నీ ఇస్తుంది. ఎందుకనంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో కష్టపడుతూనే అమ్మకి మోక్షం అడగక్కర్లేదు కదా. ఈ లైఫ్ చక్కగా డీసెంట్గా లివ్ చేస్తూ, అతి ఆడంబరాలకి పోకుండా చక్కగా తినడానికి ఉందా, ఉండటానికి మంచి ఇల్లు ఉందా, అలా ఒక లిమిట్స్ మనకి మనం సెట్ చేసుకుని రీజనబుల్ లిమిట్స్లో మనం ఉంటూ ఉంటే కనుక అమ్మ అనుగ్రహంతో వీటికి అటాచ్ అయిపోకుండా, ఓకే, అంతా భగవత్ ప్రసాదం. ఈ లైఫ్లో మనం ఇంత బాగున్నాము అని అంటే బాగున్నాం కదా, వెతికితే లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంది. మనం ఎప్పుడైనా కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, లైఫ్ బాగాలేదు అని అనిపించిన రోజున లిస్ట్ అవుట్ ఆల్ థింగ్స్ దట్ యు ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్. ఎందుకంటే మనం చూస్తున్నది వర్స్ట్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్ ఒక్కసారి మనం ఆలోచించి వాట్ వీ ఆల్రెడీ హ్యావ్ దట్ వీ షుడ్ బీ హ్యాపీ ఫర్ అనేది ఆ చిన్న, అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరో చేసేవి కాదు, మనకి మనం కూర్చుని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. సీరియస్గా వర్క్ చేయాలి, పెన్ పేపర్ పెట్టుకొని చేసుకుంటే నష్టమేం లేదు. బట్ వాట్ ఇట్ విల్ హెల్ప్ అస్ రియలైజ్ ఈజ్, మనకన్నా వర్స్ట్గా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. అసలు దాని ముందు చూస్తే ఇది ఒక సఫరింగా, ఓకే, ఇది నిజంగానే సఫరింగే అనుకో, అమ్మని నేనేం అడగాలి, తట్టుకుని నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని అడగాలి. అంతేగాని ఇలా అమ్మని బ్లేమ్ చేస్తూ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇప్పుడు సాధనను పోయింది, ప్లస్ మనం అంటే స్పిరిచువల్గా ఎదిగినట్లు కాదు కదా, ఇఫ్ వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో అలాగా మనం బద్ధం అయిపోకుండా, పాశబద్ధులంలాగా ఇలాగా ఈ లగ్జరీస్కి వాటికి అలవాటైపోయి మెటీరియల్ లైఫ్లో లాస్ట్ అయిపోకుండా ఉంటే ఎప్పటికైనా అమ్మ తప్పకుండా మోక్షం అనుగ్రహిస్తుంది. అండ్ టు బి వెరీ ఆప్టిమిస్టిక్, నాకు చాలా ఇష్టం వినటం చదవటం ఇది, అందుకే షేర్ చేస్తున్నాను. చరమే జన్మని యథా శ్రీ విద్యాపాసకో భవేత్ నామ సాహస్ర జాపిన తథా చరమ జన్మని ఫలశ్రుతిలో ఉంటుంది. ఏంటంటేట జన్మాంతరాల్లో అంటే ఎన్నో జన్మల నుండి మనం ఎనీ దేవతారాధన, ఓకే, ఎన్నో జన్మల ఉపాసన ఫలితంగా శ్రీ విద్య వైపు మనసు తిరుగుతుందిట, అమ్మ వైపు. ఓకే, అంటే అమ్మ గురించి మనం ఒక తపన పడాలి అని అంటే అది ఎన్నో జన్మలు, ఎంతో మంది దేవతలకి మనం ఉపాసన చేసి 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 ఎప్పటికో వస్తుంది. ఎప్పుడు? చరమే జన్మని. ఓకే, అండ్ నామ సాహస్ర జాపిన తథా చరమ జన్మని అంటే ఏమంటారంటే, నిజంగా శ్రీ విద్యలో పండిపోతే ఇదే లాస్ట్ జన్మ, ఇంకొక అంటే మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరము, మళ్ళీ ఇంకా ఉపాసన చేసుకోవాలి, ఇంకో దైవాన్ని ఆశ్రయించాల్సిన అవసరం అనేది ఉండదు అని. ఎంత అంటే వింటే అసలు ఎలా ఉంది అంటే, ఎందుకు నేను 10 వైపులకి పరిగెట్టాలి, అమ్మ పాదాలు పట్టుకున్నాను, ఆ ఫుల్ శ్రద్ధ, నమ్మకము, ఆ భక్తి, ఆ ప్రేమ అమ్మ పట్ల అవి ఉండి నేను ఇంకా ఏం అక్కర్లేదు. చక్కగా ఏం చెప్పారు, నామ సాహస్ర జాపిన, రోజు లలితా సహస్రనామం ఒక్కటి చదువుకుంటే చాలట. శ్రీ విద్య అంటే మళ్ళీ నాకు ఏదో మంత్రాలు లేవు, యంత్రాలు లేవు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది లలితా సహస్రనామం ఫలశ్రుతిలోనే చెప్తారు. బట్ ఇందులో నాకు చాలా నచ్చే పాయింట్, రోజు సహస్రనామం చదువుకుంటే ఇది అయిపోతుందని కాదు, కానీ చరమే జన్మని అంటే ఎన్నో జన్మాంతరాల్లో చేసిన ఉపాసన ఫలితంగా మనం అసలు అమ్మవారి వైపు తిరుగుతామట. సో అబ్బా, ఈ జన్మలో ఇలా అమ్మ గురించి మాట్లాడుకుంటున్నామంటే నిజంగానే ఎన్నో జన్మల సుకృతం ఉండి ఉంటుంది. అప్పుడు అలా ఉండి ఉంటుంది అని అనేసి మళ్ళీ అదేదో గర్వంగా అనుకోవటానికి అలా కాదు. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రోగ్రెస్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సాధన మనం ఎంత తీవ్రతరం చేస్తే అనుగ్రహం అంత తీవ్రతరంగా ఉంటుంది. లేకపోతే ఇది చర్మే జన్మని అని అంటే ఎలాంటి వాళ్ళకి, సాధన ఆ లెవెల్లో చేసే వాళ్ళకి. మనకి చరమే జన్మని కాకపోవచ్చు, లాస్ట్ జన్మ కాకపోవచ్చు. ఎందుకంటే నేను మీ అందరి గురించి చెప్పట్లేదు, ఇఫ్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో ఈవెన్ టు డిజర్వ్ సంథింగ్, టు ఆస్క్ సంథింగ్ లైక్ దట్. అడగటానికి కూడా ఒక యోగ్యత అనేది నాకు లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఆ యోగ్యతని సంపాదించడానికి మనం ఫస్ట్ సాధన చేయాలి. ఆ సాధన చేస్తున్నాము అంటే నాకున్న ఒకటే నమ్మకం ఏంటంటే, ఈ చదివితే ఎంత బాగా అనిపించినా ఐ నో దట్ ఐఎమ్ నాట్ దేర్. కానీ నాకేం బాగా అనిపిస్తుంది అని అంటే, ఒకటి ఖచ్చితంగా నేను నమ్మి తీరేది ఏంటి అంటే,
అమ్మ పాదాలు పట్టుకుని నిజంగా మనం 100% మనం ఎంత చేయగలమో మనం అంత చేస్తాం. ఓకే, అక్కడ ఎక్కడ భక్తికి లోటు లేకుండా మనం చేస్తే కనుక షీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ డోంట్ స్లిప్ ఆఫ్ ఈ పాత్ నుండి. ఓకే, ఇదే లాస్ట్ జన్మ కాకపోవచ్చు, ఇక్కడ నుంచి ఇంకో 10 జన్మలు కావచ్చు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం ఎంత ఇప్పుడు అమ్మవారిని నమ్మకంలో మనం ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఇప్పుడు 2లో ఉన్నామనుకో, నెక్స్ట్ జన్మలో 3కి తీసుకెళ్ళి తల్లి, నెక్స్ట్ జన్మలో 4కి తీసుకెళ్ళి తల్లి అని మనం దండం పెట్టుకుంటే చాలు. అండ్ ఐ బిలీవ్ దట్ విల్ హ్యాపెన్. అమ్మ కదా అనుగ్రహం ఎక్కువ. ఏదో మనం ప్రోగ్రెస్ సరిగా చేయలేదు అని చెప్పేసి పిల్లల్ని ఏం తోసేసే టైప్ కాదు కదా. చక్కగా అమ్మ మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ ఉంచుతుంది. ఉన్న స్థితి నుంచి ఇంకా మనల్ని బెటర్ చేయటానికే ఎప్పుడు అమ్మ అనుగ్రహం ఉంటుంది. సో మనం అది గుర్తుపెట్టుకొని, అంటే శ్రీ విద్య వైపు మనసు మొగ్గింది అని అంటేనే ఎంతో పుణ్యం మనం చేసుకున్నాము అని. సో అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా చేసుకోకుండా, ఆర్ వి కంటిన్యూయింగ్, ఆర్ వి లివింగ్ ఇన్ ఎ పాత్ దట్ ఈస్ ఎనేబులింగ్ అస్ టు గెట్ మోర్, టు ప్రోగ్రెస్ మోర్. అది మనం ఎవరికి వాళ్ళని చూసుకుందాం. బట్ అలాగా శాశ్వతమైన సుఖాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అంటే శర్మ అంటే ఏంటంటే ఎనీ శాంతము సుఖము అవన్నీ అంటే అవి మెటీరియలిస్టికే కాదు, అల్టిమేట్ శాంతాన్ని కూడా అమ్మ ఇవ్వగలుగుతుంది అని. శర్మకి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే మనస్సు నిశ్చలంగా ఉండటం. అంటే ఇట్స్ ట్రాన్స్లేట్స్ టు దట్ కదా. ఇప్పుడు మనం శాంతం అన్నాము, శాంతం ఎప్పుడు వస్తుంది? శాంతం ఇస్ ద స్టేట్ ఆఫ్ మన స్థితి ఈజ్ శాంతం. ఎలా అయితే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేక్ ఉంది, వాటర్ బాడీ ఉంది, అది రివర్ కాదు, ఇట్స్ అ వాటర్ బాడీ. దాని స్టేట్ ఈజ్ టు స్టే స్టాగ్నెంట్. దాంట్లో కెరటాలు రావు, దాంట్లో ఏమీ రావు. బట్ వెన్ యూ త్రో సంథింగ్ ఇన్ టు ఇట్ రిపుల్స్ వస్తాయి కదా. సో అంటే అలజడి, క్షోభ అంటారు. ఆ క్షోభ, ఆ అలజడి ఉంటే శాంతం ఆబ్సెన్స్ అంతే. అవేవి లేకపోతే ఉన్న స్థితి, యాక్చువల్ స్థితి ఈజ్ శాంతం. మనం పైనుంచి ఇవన్నీ అలుముకొని పులుముకొని చేసుకుంటాం కనుక ఆ అలజడులు మనకి మనమే సృష్టించుకుంటాం. ఇంటెన్షనల్ కాదు. నన్ ఆఫ్ అస్ వాంట్ టు బి అన్హ్యాపీ, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ సమ్ బీయింగ్ ఇన్ సమ్ రిలేషన్స్, డూయింగ్ సమ్ థింగ్స్, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. సో రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనకు అవుతూ ఉంటాయి. సో ఆ శాంత స్థితి అందరం పుట్టాము వెరీ ప్లెయిన్ స్టేట్. వి డీవియేట్ ఫ్రమ్ దట్ అలాట్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ పాశాలు మనకున్నవి, వాటి వల్ల అన్నమాట. సో ఆ నిశ్చలంగా ఉంటే కనుక శర్మ, ఆ స్థితిని శర్మ అని అంటారు. సో భగవద్గీతలో విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు ఏమన్నాడు? దంష్ట్రాకరాళ నిచతే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. సో ఇక్కడ ఏం చెప్పారు అనంటే అర్జునుడు ఓకే సఖుడు కృష్ణుడికి, చిన్నప్పటి నుంచి బావ బామర్దులు, చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉన్నారు. ఓకే, ఎంత క్లోజో మనకు తెలుసు కదా, నరనారాయణులు, వాళ్ళ రిలేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. అలాగా కలిసి ఇన్ని ఏళ్ళు అలా బ్రతికిన కృష్ణుడిని విశ్వరూపం చూసేటప్పటికి నేను చూడలేకపోతున్నాను, నేను ఇలాగా ఇన్నిన్ని ముఖాలతోటి ఇన్నిన్ని దంతాలతోటి చాలా భయంకరంగా ఉన్నావు, నేను చూడలేకపోతున్నాను. నలభేచ శర్మ, శర్మ అంటే ఆ శాంతి లభించట్లేదు నాకు నిన్ను చూస్తుంటే. యూజువల్గా దేవుడు ప్రెసెన్స్ లో మనం ఉన్నాము అని అంటే శాంతి శాంతి అనే స్థితిలో ఉంటాం మనం. అలాంటిది నీ ప్రెసెన్స్ లో ఉన్నా కూడా నాకు ఆ శాంతి అనేది లభించట్లేదు, ప్లీజ్ విత్డ్రా దిస్ విశ్వరూపం అని అన్నాడు అర్జునుడు. చూడలేకపోయాడు. సో అలాగా అలజడితో కూడి ఉండటం ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ శాంతం అన్నమాట. సో అది అనిస్సహాయంగా అగమ్య గోచరంగా అలాగ అనిపించింది. మనకు కూడా చాలా విషయాల వల్ల ఏదైనా కష్టం వచ్చిందంటే మనకు అలాగే అనిపిస్తుంది, అసలు దీని నుంచి ఎప్పటికైనా బయటపడతామా అని అనిపిస్తుంది, హెల్ప్లెస్గా అనిపిస్తుంది. అప్పుడంతా మనసులో అలజడి ఉంటుంది, అప్పుడు ఆ శాంతం అనే స్థితి ఉండదు. సో ఆ నిశ్చల చిత్తాన్ని మనం మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. అగైన్ ఇవంతా సాధన, అందుకే చెప్పాను ఇట్స్ నాట్ అన్ ఈజీ వే. ఎందుకంటే థియరిటికల్గా అర్థమవుతోంది, ఇట్ మేక్స్ సెన్స్, వి నో వాట్ నీడ్స్ టు బి డన్. దాన్ని ఆచరణలో పెట్టడము, అనుభవానికి తెచ్చుకోవటము అవి చాలా కష్టం. బట్ ప్రాక్టీస్ మీద ప్రతిదీ సాధ్యమే. సో ఆ నిశ్చల చిత్తం, అలజడి లేకుండా ఎలా ఉంటుంది అని అంటే ఏంటి, మనము ఏది జరిగినా మన మంచికే. ఓకే, ఇప్పుడు ఈ జన్మలో నాకు ఈ లైఫ్లో జరిగిన ఈ ఈవెంట్ వల్ల చాలా బ్యాడ్ అయినట్లా అనిపిస్తోంది. ఓకే,
బట్ ఏమో ఏ కర్మలో ఇక్కడ ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, స్టిల్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఓకే ఇన్ లైఫ్. సో ప్రసాదం, అమ్మ ప్రసాదం. మంచి ఎలా అయితే భగవత్ ప్రసాదం ఉంది అని అనుకుంటామో, చెడు అయినా కూడా అంతే. ఏది జరిగినా అన్నీ, ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనం చేసుకున్నాం, మన కర్మ ఫలితాలే కనుక అసలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్సో. ఎలా అంటే మనము ఈ స్థిత ప్రజ్ఞత అంటారు కదా, ఆ స్టేట్కి మనం వెళ్ళాలన్నమాట. సో అది దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే మనకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు కథ అందరికీ తెలిసిందే కదా. సో నేను కథ అంతా చెప్పను, కానీ ఎన్నిసార్లు విశ్వామిత్రుడు అటాక్ చేయడానికి వెళ్ళాడు వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఓకే, ఆయన తలుచుకుంటే ఈ కౌశిక వంశాన్ని ఆయన తపోశక్తితోటి ఒక శాపం విడిస్తే ఏముంది, ఇంకా నీ వంశం మొత్తము నశించిపోతుంది అని అనటం ఎంతసేపు. ఆయన నోటి నుంచి వస్తే మాట సత్యవాక్కు, అంటే అది జరుగు తీరుతుంది. ఆయన తపశ్శక్తి అలాంటిది. అట్లాంటిది హీ ఎక్సర్సైజ్డ్ రిస్ట్రెయింట్ అన్నమాట. అంటే ఆ మనస్సులో ఆయనకి అలజడైంది. కొడుకులు ఎవరికన్నా కొడుకులే కదా, 100 మంది కొడుకుల్ని చంపేశాడు విశ్వామిత్రుడు. ఆయనకు కూడా చాలా అలజడైంది, చాలా బాధపడ్డారు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఓకే, ఆయన కూడా చాలా వెంట్ త్రూ. ఒక టైంలో చనిపోవాలి అని అనుకున్నారు కూడా, ప్రాయోపవేశం చేయాలని అనుకున్నారు, చేయలేదు. బట్ చెప్పేది ఏంటంటే అలాంటి పరిస్థితులు వస్తాయి. అంతకన్నా తక్కువ ఇవి కావచ్చు, ఒక్కొక్కసారి మనకేదొస్తే అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం లాగా అనిపించవచ్చు. బట్ ఏంటి అని అంటే హీ మెయింటైన్డ్ దట్ రిస్ట్రెయింట్. అంటే ఆ శమ దమ అవన్నీ చెప్పుకున్నాం కదా మనం. యు కంట్రోల్ యువర్ యాంగర్. ఓకే, కోపం వచ్చింది, మాట అనటం ఒక్క నిమిషం కూడా పట్టదు, పడితే అది అయి తీరుతుంది. మరి ఒక బ్రహ్మర్షి అయిన నేను అలా కెన్ ఐ గివ్ ఇన్ టు అ సిచ్యువేషన్ లైక్ దిస్ అని ఆయనకి, బ్రహ్మర్షి కనుక ఆయనకి తట్టింది. సో హీ ప్రాక్టీస్ దట్ రెస్ట్రెయింట్ అండ్ ఎప్పుడు ఏం చేయలేదన్నమాట. సో మనకి త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని. సో ప్రతి చోట మనం గెలవాలనే అనుకోకూడదు. ఒక్కొక్క చోట టేకింగ్ ఎ స్టెప్ బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో, విచ్ ఈజ్ రిస్ట్రెయింట్, రైట్? సో అక్కడ వెళ్ళిపోవచ్చు మనం కూడా, అంటే వెళ్ళిపోవచ్చు, లేదా తగ్గి లెట్ ఇట్ గో అని అనుకోవచ్చు. రోడ్ రేజెస్ యూజువలీ వి సీ దట్. ఎవరో వెళ్తుంటారు, చాలా యాజిటేట్ అవుతారు ఒక్కొక్కసారి. మనం బాగానే డ్రైవ్ చేస్తుంటాం, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది, తిరుగుతారు, రకరకాల జెస్చర్స్ చేస్తారు. మనం దానికి రెస్పాండ్ అయితే వాళ్ళకి మనకి ఇంకేం తేడా. అట్లా చిన్న చిన్న విషయాల్లో అన్నా అట్లీస్ట్ మనం రెస్టారెంట్ అభ్యాసం చేయాలన్నమాట. సో ఓకే, చూసి ఒకసారి నవ్వేసి, లేకపోతే ఒక సారీ చెప్పేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఏం హడావుడిలో ఉన్నారో పాపం, ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నారో, అలా ఎప్పుడు అలా అనుకున్నామని అనుకో. సో అప్పుడు మనకి నిశ్చలంగా ఉంటుంది, మనసులో అలజడి ఉండదు. లైక్ వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దీస్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లోనే మన అభ్యాసం స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద విషయాలకు వచ్చేటప్పటికి విల్ బీ ట్రైన్డ్ ఇనఫ్ టు డూ దట్ అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఇంపోజ్డ్ ఆ ప్రత్యేకమైన సిచ్యుయేషన్కి. ఇట్ బికమ్స్ అవర్ నేచర్ బికాస్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆన్ స్మాల్ థింగ్స్లో కూడా అన్నట్లు అనమాట. సో ఏది జరిగినా మనకి మంచి జరిగితేనే అది అమ్మవారని కాకుండా, మంచి జరిగినా చెడు జరిగినా సమదృష్టి అని అంటారు. ఏది వచ్చినా కూడా ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడం, ఒక ప్రసాద బుద్ధితోటి తీసుకొని సమదృష్టితోటి వాటిని చూసి, కష్టమో నష్టమో మంచో చెడో, దిస్ లైఫ్ ఈజ్ అ మిక్స్చర్. we all know by now human life is never like a straight line, all good all bad. ఎవ్వరికీ ఉండదు, అందరికీ కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇంటెన్సిటీ వేరీస్ డిపెండింగ్ ఆన్ హౌ అవర్ పూర్వజన్మ కర్మలు వర్, అంతే అనమాట. సో అలా అది స్థిత ప్రజ్ఞత అంటే ఏంటంటే చలించకుండా, మంచి జరిగినా చెడు జరిగినా ఒక్కలాగే ఉండటం, చలించకుండా. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు రియలీ ప్రాక్టీస్. పాసిబుల్, వెరీ పాసిబుల్. ఇట్లాంటివే ఈ దైవీ గుణాలు ఒకటి 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 మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటే తెలియకుండా అమ్మవారికి మనం దగ్గర అయిపోతూ ఉంటాం. బికాస్ సీ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఈ లోకం ఉంది, ఈ లోకంలో వీళ్ళని దాటుకోవాలి, అలా కాదు. నీ బాడీలో ఉంది అని చెప్తున్నాం. దట్స్ అల్టిమేట్గా మనం తెలుసుకునేది ఏంటంటే భగవంతుడు అంటే ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అనేది. బట్ అది ఆ కాన్సెప్ట్స్ మనకు అర్థమయ్యే వరకు ఒక బాహ్యంగా మనకు ఉపాసన అవసరం అట్లాగా. బట్ అట్ ద సేమ్ టైం వైల్ వీఆర్ లెర్నింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, బాహ్య పూజలు అవి చేస్తూ ఉన్నా కూడా మనసులో మనం చేయాల్సిన అభ్యాసాలు ఇవన్నీ అనమాట. దైవీ గుణాలు పెంచుకుంటూ ఉంటే దేవుడికి దగ్గరగా వెళ్తాం, మనమే దేవుడు అయిపోతాం అల్టిమేట్గా. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సో అది ఆ స్థిర చిత్తము, నిశ్చలంగా ఉండే మనస్సు, అది ఉండటమే శర్మ అనమాట. సో మనకు ఎంతో మంది తెలుసు, శర్మ అనేది పేరు వెనుక పెట్టేసుకుంటే గొప్ప అనేసుకుంటారు.
ఇప్పుడు అర్థమైంది కదా. మనకి సంధ్యావందనం కానీ ప్రవర కానీ అలా చెప్పుకునేటప్పుడు పేరుకి శర్మ జోడించే చెప్పుకోవాలి. నీ పేరులో మామూలుగా మనకి సర్టిఫికేట్లో లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, బట్ అలా ఇది చేసి చెప్పుకోవాలన్నమాట. ఆ శర్మ అని ఎందుకు చెప్పుకుంటారు అని అంటే, నాట్ బికాస్ ఐ డోంట్ థింక్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ దట్ స్టేట్ ఆల్రెడీ. చూస్తుంటాం కదా మన చుట్టూతోనే, అందరూ ఆ స్టేట్లో ఏం లేరు, కానీ ఇట్ ఈస్ ఎ రిమైండర్ అనమాట. అంటే నిత్య నైమిత్తికమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు యూఆర్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ బై యాడింగ్ ఇట్ టు యువర్ నేమ్ దట్ ఈస్ ఎ స్థితి దట్ యూ హ్యావ్ టు ఓన్. నువ్వు ఓన్ చేసుకోవాలి ఆ శర్మ అనే స్థితిని, డిజర్వ్ ఇట్, వర్క్ ఆన్ ఇట్ అనేది ఒక రిమైండర్. బట్ హౌ మెనీ పీపుల్ ఈవెన్ కేర్ టు థింక్ ఎందుకు మనం శర్మ పెడుతున్నాం, అది ఇట్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ అనమాట. అట్లాగే మన నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తాం ద్వివేది, త్రివేది, చతుర్వేది అట్లా ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇది వేదాలు చదువుకున్నారు, 2 వేదాలు చదివారు, 3 వేదాలు చదువుకున్నారు, 4 వేదాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా వంశ పారంపర్యంగా అది ఇంటి పేరులాగా అయిపోయింది. ఇప్పుడు నిజంగా ద్వివేది అని ఉన్న వాళ్ళన్న అందరూ 2 వేదాలు చదువుకున్నారా? చతుర్వేది అని ఉండే వాళ్ళు అందరూ 4 వేదాలు చదివేసుకుంటున్నారా? ఏమీ లేదు, పేరు మిగిలింది అంతే. అలాగే బ్రాహ్మణ్స్ అంటే ఓకే, శర్మ అనేది అది మిగిలింది, జస్ట్ అలా వచ్చింది. డిజర్వ్ చేసుకున్నామా అంటే అలా ఏం లేదు, ఏదో పరంపరగా కంటిన్యూ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే, మన పేరు వెనకతలు ఏముందో మనకు అనవసరం, కానీ మనకి అమ్మ శర్మదాయిని అన్నారు ఇక్కడ. సో ఆ శర్మ కోసం మనం వర్క్ చేయాలి అని ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మనము అగైన్ ఇందాక చెప్పినట్లు అమ్మ 2 అడుగులు మనం వేస్తే 2 అడుగులు అమ్మ వేసి వచ్చి మనల్ని ఎత్తుకుంటుంది. సో శర్మదాయిని, నువ్వు ప్రయత్నించు, అభ్యాసం చేస్తూ ఉండు, ప్రాక్టీస్ దీస్ థింగ్స్, దెన్ అమ్మవారు అనుగ్రహిస్తుంది ఎప్పటికైనా. శర్మదాయిని అని అయింది కదా అమ్మ. సో అది తప్పకుండా చిత్తాన్ని నిశ్చలంగా ఉంచటము, స్థిత ప్రజ్ఞత, అవన్నీ అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. ప్రయత్నం మనం చేయాలి, ఫెయిల్ అవ్వచ్చు కొన్నిసార్లు, బట్ వి స్టార్ట్ సమ్వేర్ కనుక విల్ స్టార్ట్. ఓకే. సో ఈ శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని ఈ 4 నామాల్లో ముందు నుంచి వచ్చే నామాలన్నీ కూడా శాంభవి విద్య అని చెప్పుకున్నాం కదా. సో వీటిలో శాంభవిలో శ్యామ్ బీజము, శారదారాధ్యలో సరస్వతి బీజం ఐం ఉంది, శర్వాణిలో శర, వణ, ఈం అనే బీజాలు ఉన్నాయి. బీజం అంటే ఒక అక్షరమే అని కూడా లేదు. సో శర, వణ, ఈం బీజాలు ఉన్నాయి. శర్మదాయినిలో హ్రీం బీజం ఉన్నాయి. అంటే ఈ 4 నామాలు గుత్తిలో ఏముంది అని అంటే ఎంత హిడెన్గా ఉంటే, అందుకే వేర్ పాసిబుల్ అండ్ వేర్ ఐ హ్యావ్ అవైలబిలిటీ నేను ఇక్కడ ఇవి షేర్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఈ నామాలు మనం మామూలుగా చదివాం, ఈ నామాలలో ఉన్న బీజాక్షరాలని పుల్ చేసి మీకు సప్తశక్తి చదివితే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ ఏంటి అమ్మవారి గురించి అన్నారు, ఏదో కథ మనువుల కథతో మొదలు పెట్టారు అని అనిపిస్తుంది. దాన్ని డీకోడ్ చేస్తే అందులో బీజాక్షరాలు ఎట్లా ఉన్నాయనేది మనకు తెలుసు. సిమిలర్లీ ఇక్కడ ఈ 4 నామాల్లో ఉండే బీజాక్షరాలని డీకోడ్ చేస్తే అందులో ఏకాదశ వక్త్ర మహానాగదేవత మంత్రం నిక్షిప్తమై ఉందట. మనం గెస్ కూడా చేయలేం కదా. శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని. సో అదే అనమాట. మనము నేమ్ ఇప్పుడు శాంభవి అంటే శంభుడి రాణి లేకపోతే శక్తి శాంభవి, శారదారాధ్య శరత్కాలంలో ఆరాధింపబడే తల్లి, శర్వాణి శర్వుని శక్తి అంటే ఓకే. ఇంకా గుర్తుందా, శర్వుడు అంటే క్షితి తత్వము, దానికి సంబంధించిన శక్తి. శర్మదాయిని ఆనందాన్ని ఇచ్చేది. వెరీ బేసిక్. అదే మనం నేర్చుకుని వదిలేసాము అని అంటే అసలు ఇవన్నీ మనం టచ్ చేయగలేము, అసలు అందులో ఉన్న డెప్త్ మనకు అర్థం కాదు. యాజ్ అ ఫస్ట్ స్టెప్ when we are first learning, at least నీకు ప్రతి నామానికి ఇలా సింగులర్ మీనింగ్, ఎవరైనా ఈ నామం ఏంటి అంటే ఆ నామానికి సింగులర్ మీనింగ్ ఏంటో చెప్పగలిగితే చాలు. ఇంత విడమర్చి తత్వం అంతా కాకపోయినా ఫస్ట్ ప్రాక్టీస్ అది. అలా మనకు వచ్చిందా సహస్రనామాల్లో, ఆ తర్వాత ఓ దీని వెనకాతలు ఉండే తత్వం ఏమైనా గుర్తుందా, దట్స్ హౌ వి ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి. అందుకే ఒక్క లలితా సహస్రనామం ఒకటి తీసుకుంటే పండిపోవచ్చు మనం. ఎందుకంటే ఇందులో లేనిది అంటే శ్రీ విద్యలో ఉన్నది మొత్తాన్ని తెచ్చి వశిన్యాది వాగ్దేవతలు ఇందులో పెట్టారు మనకి. సో సహస్రనామాలు కదా మనకి చిన్నప్పటి నుంచి వచ్చు కదా అని చులకనగా చూడకుండా ఇదొక్కటి పట్టుకుంటే చాలు. ఇందాక చెప్పారు కదా చర్మజన్మని అన్నారు, రోజుకొకసారి లలితా సహస్రనామం చదువుకుంటే చాలు అని చెప్పారు. సో ఆ చదువుకోవటం ట్రూగా మన మనస్సుకి హత్తుకునేటట్లుగా చదువుకుంటే కనుక బాగుంటుంది. సో ఎనీవేస్, గోయింగ్ బ్యాక్ టు దిస్, ఇందులో ఏకాదశ వక్త్ర మహానాగదేవత మంత్రం ఉందట ఈ 4 నామాల్లో కలిపితే.
ఓకే, మనకు ఆ మంత్రం అవసరం లేదు, సో ఐ స్కిప్ ఇట్. బట్ ధ్యాన శ్లోకం ఒకసారి చూద్దాం. ఏకాదశాస్యం రుధిరాక్తనేత్రం శ్రీరూప సంవేష్టిత దీర్ఘదేహం వినీలమేఘద్యుతి దివ్య రూపం భుజంగరాజం ప్రణమామి భక్త్యా. అది శరవణ అంటే తెలుసు కదా, కుమారస్వామిని నాగపాము రూపంలో మనం పూజిస్తామని చెప్పి. సో అలాగా భుజంగ రూపంలో మనం చేస్తున్నాం, అందుకే శరవణ భవ అని అంటాం కదా సుబ్రహ్మణ్య స్వామిని. సో ఆ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నాగదేవతా మంత్రం ఇందులో ఉంది అన్నమాట. ఆల్సో విష్ణు సహస్రనామాల్లో కూడా మళ్ళీ ఉంది, సురేష శరణం శర్మ, అక్కడ శర్మరాయిని అని లేదు, సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ. సో యాక్చువల్లీ అంటే కొంతమందికి మీకు తెలిసేమో, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ నేను చేయాలనుకున్నది ఏంటంటే మ్యాపింగ్ బిట్వీన్ విష్ణు సహస్రనామం అండ్ లలిత సహస్రనామం. అంటే అమ్మ నామం ప్రతిదీ ఇట్స్ సమ్హౌ ఇన్ విష్ణు సహస్రనామం కూడా. అది ఎప్పటికైనా చేస్తాను డెఫినెట్లీ, ఇట్స్ బీన్ ఆన్ మై టు డూ లిస్ట్ ఫర్ ఎ లాంగ్ వైల్. బట్ అలా అనమాట, అంటే అభేదం. నువ్వు ఏ దేవతా మంత్రాలు తీసుకున్నా, అసలు చిన్నప్పటి నుంచి ఇది అలవాటైపోయి లక్ష్మీ సహస్రనామం వినలేదు నేను ఎక్కువ. అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అండ్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ డిఫరెంట్ ఫ్రమ్ లలిత సహస్రనామం అనిపించింది. మీరు వినకపోతే మాత్రం ఎప్పుడైనా వినండి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు నామాలు తెలిసిపోతున్నాయి. అంటే మనకి అంటే ఇది చదువుతున్నాం కదా, ఒకటి డెప్త్ లోకి వెళ్తే అన్ని అవే అని చెప్పడం ఉద్దేశంతో చెప్తున్నాను. విని చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా నామాలు ఎవ్రీథింగ్ అంటే మాట్లాడుకునే పరతత్వం ఒకటే, స్త్రీ రూపమైన పురుష రూపమైన. మేబీ కొన్ని డిఫరెన్సెస్ ఏముంటాయంటే ఆ అవతార లీలలు విశేషాలు అలాంటివి చెప్తే కొంచెం డిఫరెన్స్, లేకపోతే సాకార రూప వర్ణన అలాంటివి చేసినప్పుడు డిఫరెన్స్లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ అవతారంలో పట్టుకున్న ఆయుధాలు, ధరించిన వస్త్రాలు అట్లాంటివి మారుతాయి కనుక. తాత్వికంగా చూస్తే మాత్రం ఇట్స్ ద సేమ్. ఏ సహస్రనామాలు చూసినా అదే అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ. మీకు ఏ మనసుకి ఏ ఉపాస్య దైవం నచ్చితే అది పట్టుకొని తరించిపోవచ్చు అనమాట మనం. ఓకే, అది శర్మదాయిని నామం. నెక్స్ట్ నామం వచ్చి శాంకరి, శ్రీ శాంకరి అయి నమః, త్రక్షరి నామం. మళ్ళీ శం, ఇప్పటికి మీకు అందరికీ బాగా అర్థమైపోయింటుంది శం అంటే ఏంటో. శం కరోతీతి శంకరః తస్య స్త్రీ శాంకరి, వెరీ సిమిలర్ టు అదర్ శంభు లాగా అన్నమాట. సో శం అంటే తెలిసిందే, శాంతి సుఖము అవన్నీ చెప్పుకున్నాం డీటెయిల్డ్ గా. సో అలా అవన్నీ ఇచ్చేవాడు శంకరుడు. ఏ శక్తి ద్వారా ఇస్తున్నాడో శాంకరి శక్తి అన్నమాట. అమ్మవారు చెప్తుంది కాళికా పురాణంలో, ప్రతిసర్గాది మధ్యాంతం అహం శంభుం నిరాకులం స్త్రీ రూపేణానుయాస్యామి ప్రాప్య దక్షాదహం జను తతస్తు విష్ణుమాయాం యోగ నిద్రాం జగన్మయీం శాంకరీతి స్తుతిష్యంతి రుద్రాణీతి దివౌకసః. ఏం చెప్తుందంటే ప్రతిసర్గాది మధ్యాంతం అంటే సర్గ ప్రతిసర్గ అంటే సృష్టి ప్రతి సృష్టి అంటే కల్పముకి మధ్యలో ఉండే ఫేజ్ ఏంటి, సంధి ప్రళయం. అది సంధి ఇదనమాట. అంటే ఒక నైట్ అయితే బ్రహ్మదేవుడు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా, అట్లా అనమాట. సో కల్పం తర్వాత ఒక ప్రళయం అయిన తర్వాత మళ్ళీ ప్రతిసర్గ జరుగుతుంది, అంటే పునఃసృష్టి. కొత్తదేమి తీసుకురాకపోయినా మళ్ళీ సృష్టి జరిగే అంటే ముందు స్థితికి రీసెట్ చేయటం బేసిక్లీ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద గాడ్ కదా, లీనమైపోయింది కదా, దాన్ని మళ్ళీ యాక్ట్ టైం అప్పుడు పునఃసృష్టి చేస్తారు. అదే చంద్రుడు, ఆకాశము, సూర్యుడు, అన్ని తత్వాలన్నీ పుట్టుకొస్తాయి. దాని నుండి అంతా సేమ్ సృష్టి క్రమం ఏదైతే ఉందో దట్ విల్ బి ద సేమ్ ఓల్డ్ స్టెప్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయటమే అనమాట. సో అలాగవుతుంది. సో ఈ మధ్యలో ఉండే స్థితిలో అలా నిర్వికారంగా నిరామయంగా ఉండే శివుడిని అంటిపెట్టుకుని నేను శాంకరి రూపంలో ఉంటాను అని చెప్తోంది అనమాట అమ్మవారి ఇక్కడ. అలా ఉండే నన్ను ఈ ఆది మధ్యాంతాల్లో నిర్వికారంగా ఉన్న శంకరుడికి వనితా రూపంగా అనుసరిస్తాను అని అంటుంది అమ్మ. స్త్రీ రూపేణ అనుసరిస్తాను అని అంటోంది. అంటే ఆ శక్తి స్త్రీ రూపంలో నేను అనుసరిస్తూ ఉంటాను ఆ స్వామిని. ఆ శక్తిని అంటే ఆ రూపం నాదేదైతే ఉందో దాన్నే అందరూ యోగమాయ అని, యోగ నిద్ర అని,
అలాగా సంబోధిస్తూ ఉంటారు అని అన్నారు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఈ జగన్మాత ఎవరైతే ఉందో యోగ నిద్ర మనం సప్తశతిలో చదువుతాం. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతి విష్ణు అతులాం తేజస ప్రభు. అంటే ఆ ప్రళయ స్థితిలో మొత్తం జలమయం అయిపోతే బ్రహ్మదేవుడికి ఎవరిని తపస్సు చేయాలో ఎవరి మీద తెలియలే. చూశాడు విష్ణుమూర్తి నిద్ర ఆవహించి ఉంది. సో అది మామూలు నిద్ర కాదు, ఎంత తట్టినా లేపల. సో ఆ యోగ నిద్రనే పూజించాడు. ఓకే, ఆ యోగ నిద్రని పూజించారు. అలా ఈ యోగ నిద్ర లేకపోతే యోగ మాయగా ఎవరైతే విష్ణువుని ఆవాహించి ఉందో అది అమ్మవారి ఈ శాంకరి రూపం అన్నమాట. ఓకే, ఇంకా మనకి మామూలుగా ఈ శంకర అనే వర్డ్ అసలు ఎంత బ్యూటిఫుల్ మనకు తెలుసు. రుద్రానువాకంలో కూడా వస్తుంది. నమస్తారాయ చ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అది చెప్పుకుంటాం. సో అలా శంకరుడు అని అంటే ఆ స్థితిలో ఉన్న పరమాత్మ రూపము, ఆ శక్తి శాంకరి అన్నమాట. ఏం చేస్తున్నా ప్రళయంలో సుఖాన్నే ఇస్తుంది. చక్కగా అందరూ ప్రశాంతంగా దేవుడిలో ఉండటం కన్నా సుఖమే ఉంది. సో అదనమాట. సో అయితే ఈ శంభుడు శంకరుడు శాంభవి తర్వాత ఇది శాంకరి అని చెప్పుకున్నాం. ఈ శాంకరి అమ్మవారు మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీలంకలో ఉంది, ట్రింకోమలేలో. అది లాస్ట్ ఇయర్ అయినా మేము వెళ్ళాం, లాస్ట్ ఇయర్ 24లో వెళ్ళాం. ఎంత బాగుందో అమ్మవారు. అక్కడ కూర్చొని మంచిగా లలితా సహస్రనామం పారాయణ చేసుకున్నాను. చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ కూడా అనిపించింది నాకు. ఇప్పుడు అలంపూర్ జోగులాంబ ఇస్ ఆల్సో మంచిగా చేశారు ఇప్పుడు టెంపుల్ అంతా. పిఠాపురంలో అసలు అదే శక్తిపీఠమా అనిపిస్తుంది చూస్తే. ఎంత అస్సలు అంటే డెవలప్మెంట్ లేదు. మన వాళ్ళకి ఇంత వాల్యూ తెలిసి ఇంత శక్తి తెలిస్తే అసలు ఒక శక్తిపీఠాన్ని ఎట్లా వదిలేస్తారా అని అనిపించింది. పిఠాపురంలో పురోహుతిక అమ్మవారు. ఓకే, అది అక్కడ చూసినప్పుడు అలా అనిపించింది. అలంపూర్ జోగులాంబ టెంపుల్ అంతా ఇప్పుడు అసలు ఇంకా మళ్ళీ కూడా చాలా రెనోవేట్ చేశారు, చాలా బాగుంది. శాంకరి ఇది కూడా చాలా చక్కగా నాకు నచ్చింది. మంచిగా పూజలు చేశారు, చక్కగా అలంకరణ చేసింది, చాలా బాగా అనిపించింది. సో ఓకే, సో అది శాంకరి అనమాట. డివేట్ అయిపోతున్నా. ఇట్లా ఈ మనకి శాంభవిగా శాంకరిగా తర్వాత శర్మదాయినిగా మనకి సుఖాన్ని శాంతిని సంతోషాన్ని ఇచ్చే అమ్మవారే మనకి భద్రప్రియ భద్రమూర్తి. సో మనకి సుఖాన్ని వస్తుంది. షీల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అస్ అనమాట. నెక్స్ట్ నామం వచ్చి శ్రీకరి. 3 అక్షరాల నామం. శ్రీకరి అయి నమః నామంగా చెప్పుకుంటే. శ్రీ అంటే ఏంటి అంటే మేబీ చెప్పుకుని ఉంటాము, బట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్. వాటిలో కొన్ని మీనింగ్స్ ఏంటంటే శోభ, ఎక్కడైనా శోభగా ఉందంటే అది శ్రీ. సంపద, శుభము, ఐశ్వర్యము, మంగళకరంగా ఏదైనా ఉంటే అది శ్రీ. ఓకే, ఇప్పుడు అర్థమైందా శ్రీ విద్య ఎందుకైందో, శ్రీమాత ఎందుకైందో? అంత మంగళకరమే, అంత ఆల్ పాజిటివ్ ఆస్పిషియస్ థింగ్స్ అన్ని టుగెదర్ చేస్తే అదే శ్రీ అన్నమాట. సో అలాంటివి అన్ని భక్తులకి అనుగ్రహిస్తోంది, కారణమవుతోంది కనుక శ్రీకరి. అది ఒక మీనింగ్. అగైన్ ఇది కూడా విష్ణు సహస్రనామంలో శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. అక్కడ ఈ శ్రీకర అనే నామం ఉంది. లోకత్రయాశ్రయ అంటే ఈ శ్రీకరుడై ఏం చేస్తున్నాడు భగవంతుడు? ఐశ్వర్యాలని ఇచ్చి స్థితికారకుడు. పోషించాలి మొత్తం జనాల్ని అంటే ఎంత సంపద కావాలి, ఎంత సంపద ఉంది, ఎన్ని మిలీనియమ్స్ నుంచి మనం దోచుకు తింటున్నా రిసోర్సెస్ ఆర్ అబండెంట్. అసలు ఎప్పుడైనా ఆలోచించామా మనము? అంటే అసలు మనిషి మనుగడ సాగుతోంది అని అంటే మనం అలాంటివి అడగాలని కూడా మనకి తెలియదు. అందుకే ఈ నమ్మకము చమకము వీటిలో చెప్పుకుంటే అట్లాంటివన్నీ ఎక్కడెక్కడ థింగ్స్ కూడా అడగాలి అనేది మనకు అర్థమవుతుంది. బట్ అలాగా ఈ 3 లోకాలకి ఆశ్రయమై ఉన్నాడనమాట. లోకత్రయాశ్రయ. ఎలాగా అంటే ఈ శ్రీతోటి, ఈ సంపదలతోటి స్థితి కలిగిస్తున్నాడు అని చెప్పి. సో ఇక్కడ మనకి శ్రీ అని అంటే ఏంటి? కడుపు నిండా అన్నం తినడం కూడా ఒక భాగ్యమే, ఐశ్వర్యమే కదా. సో అలాగా అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణేశ్వరి, లేకపోతే ఐశ్వర్యాలనిచ్చే లక్ష్మీదేవి రూపంలో ఇక్కడ అమ్మవారిని చెప్పుకుంటున్నట్లు. సో మనము అష్టలక్ష్ముల్ని ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. షోడశ లక్ష్ములుగా అమ్మ ఐశ్వర్యాల్ని ఎలా ఇస్తుంది అనేది చెప్పారు, అది చూద్దాం.
ఈ షోడశ లక్ష్ములు ఏంటంటే యశోలక్ష్మి అంటే యశస్సు ఇస్తుంది, కీర్తి గౌరవము అవన్నీ. విద్యాలక్ష్మి విద్యని జ్ఞానాన్ని, అండ్ అగైన్ ఐ సెడ్ విద్య అంటే ఇహలౌకిక విద్య పారలౌకిక విద్య అది కూడా అంటే బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ధైర్యలక్ష్మి ధైర్యము ధీరత్వము ఆత్మవిశ్వాసము. ఇవేవో ఎప్పుడో యుద్ధాలు వస్తే కాదు, ఎవ్రీ డే మన లైఫ్ గెట్ ఆన్ చేయడానికి ఇవన్నీ మనకి కావాల్సినవే. ధనలక్ష్మి అంటే ఇంకా డబ్బు బంగారము. సంతాన లక్ష్మి మంచి సంతానాన్ని వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. ధాన్యలక్ష్మి అంటే మనకి ఫుడ్ పంటలు బాగా పండేటట్లుగా ఫుడ్ మన చేతికి వచ్చేటట్లుగా చేస్తుంది. గజలక్ష్మి గజలక్ష్మి ఎప్పుడు సింబాలిక్ టు అధికారం, లైక్ రాజభోగము రాజసంగా ఉండటము వాటికి సింబాలిజం. సో విజయానికి కూడా సో గజలక్ష్మి. తర్వాత వీరలక్ష్మి అంటే ధైర్యము సాహసము, అంటే నిజంగా ఇప్పుడు ఇందాక ధైర్యానికి ఇప్పుడు ఈ ధైర్యానికి ఏంటి డిఫరెన్స్ అని అంటే హియర్ సాహసం ఉంది, సాహసం చేస్తున్నాం మనం. ఒక కష్టం వస్తే దానికి ఎదురెళ్ళి పోరాట పటిమ అవన్నీ ఇస్తుంది అనమాట. సామ్రాజ్య లక్ష్మి అంటే రాజ్యాధికారాలు రాజభోగాలు ఇవన్నీ ఇస్తుందన్నమాట. మోక్షలక్ష్మి మోక్షము మనకి ఆధ్యాత్మికమైన ప్రోగ్రెస్ ని ఇవ్వగలుగుతుంది, ఈ జన్మ సంసార దీని నుండి విముక్తి కల్పిస్తుంది. సౌమ్యలక్ష్మి సౌమ్యం కూడా మనకు కావాలి కదా, ప్రశాంతత అందము సౌభాగ్యం. లైక్ ఎవరైనా చాలా అరుస్తూ ఉన్నారనుకో, వాళ్ళు ఆ పర్సన్ ఎంత అందంగా ఉన్నా చూడటానికి మనకేమీ వాళ్ళు అట్రాక్ట్ కాం, మనం వాళ్ళకి నచ్చరు. ఎందుకు అనంటే ఆ ప్రశాంతత సౌమ్యం అనేది లేదు. సో అట్లాంటి సౌమ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. సిద్ధలక్ష్మి అంటే అన్ని సిద్ధించేటట్లు చేస్తుంది అనమాట, ఏదైనా మనం ఒక సంకల్పాలు చేసుకుంటే వాటిని సిద్ధించేటట్లు చేస్తుంది. శ్రీలక్ష్మి అంటే ఐశ్వర్యము శ్రేయస్సు అవి ఇచ్చేదన్నమాట. సౌభాగ్యలక్ష్మి అంటే భాగ్యాలను ఇస్తుంది, అంటే అదృష్టము కలిసి రావటము అట్లా అంటుంటాం కదా, అలా కలిసి వచ్చేటట్లు చేస్తుంది. అమ్మ తలుచుకుంటే ఎంతసేపు ప్లానెట్స్ అన్ని అమ్మ పాదాల దగ్గర ఉంటాయి. సో అమ్మ తలుచుకుంటే ఫ్లిప్ ఆఫ్ ఎ స్విచ్ అన్ని కలిసి వచ్చేయచ్చు కూడా మనకి. ప్రసన్న లక్ష్మి అంటే సంతోషం ఆనందం, ఆ ఇందాక శర్మదాయిని చెప్పుకున్నాం కదా, ఆ ప్రసన్నతని ఆ సంతోషాన్ని కంటెంట్మెంట్ ని అది ఇవ్వగలుగుతుంది. జయలక్ష్మి అన్నిట్లో విజయం సాధించేలాగా, అగైన్ అది ఒక బ్యాటిల్ ఫీల్డ్ అని కాదు, ఎనీథింగ్ దట్ వీ సెట్ టు డూ ఫెయిల్ అవ్వకూడదు కదా. వంట చేయాలని అనుకున్నాము, అదేదో అట్టర్ ఫ్లాప్ అయితే ఎవరు తినరు, ఇంట్లో ఎవరికి కడుపు నిండదో ఆకలి తీయదు. సో అలా చిన్న పనుల దగ్గర నుంచి ఏది చేసినా అది సక్సెస్ అయ్యేటట్లుగా చూస్తుంది అనమాట. సో ఇన్ని రకాల ఐశ్వర్యాలని ఇస్తోంది అమ్మ షోడశ లక్ష్ములుగా, ఇన్ని రకాలుగా. మనం ప్రతిరోజు ఇవన్నీ కూడా అడగము, కానీ అన్ని మనకు కావాల్సినవే కదా. సో ఏం అక్కర్లేదు, శ్రీకరియే నమః అని అనుకుంటే అమ్మ శ్రీలో ఫిట్ అయ్యే కేటగిరీలో ఫిట్ అయ్యేవన్నీ మనకి అమ్మే ఇస్తుంది అనమాట. అలా ఇస్తుంది కనుకే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమద్ వాగ్భవ కూటైక. ఆ శ్రీ అనేది అసలు అంత మంచి పదం కనుక ఎన్ని చోట్ల వాడతామో చూడండి. అసలు అమ్మవారి శ్రీ యంత్రము శ్రీ చక్రము శ్రీ విద్య అలాగా మొత్తం శ్రీమయం. సాహిశ్రీ అమృతాసతం అంటారు, అంటే అమృత స్వరూపిణి అమ్మ. ఓకే, సో అమృతం అంటే ఏంటి, నిరవధిక అనంటే కంటిన్యూస్ అండ్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్. అలాంటి ఆనందాన్ని అంటే నిర్వచనం చేయలేం మనం, అనిర్వచనీయమైన ఆనందము. అండ్ నిరవధికం అంటే ఇప్పుడేదో వచ్చింది, నిరవధికం అంటే బౌండ్లెస్ అండ్ కంటిన్యూస్ అన్నమాట. సో అలాంటి ఆనందం దట్ ఈస్ కాల్డ్ అమృతం. సో అమృతం అంటే అగైన్ మళ్ళీ మనకు అన్ని ఇట్లా సింబాలిక్ గా అన్నీ చెప్తారు, కానీ ఈ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో అది అమృతం అనమాట. సాహిశ్రీ అమృతారసం అంటే అమ్మవారు ఆ అమృత తత్వం. ఓకే, వన్స్ యూ ఐడెంటిఫై దట్ అమృతం విత్ ఇన్ అవర్ సెల్ఫ్, మనకి ఇంకా అంటే వేరే అమృతం అంటే ఏదో లేదు, ఆస్వాదన పరమాత్మను తలుచుకుంటూ మనం నిరంతరము ఆ రసాస్వాదంలో మునిగిపోతే అదే అమృతం. యూ విల్ ఫీల్ ఇట్. అది మనం కుండలిని ద్వారా అయితే యూ విల్ యాక్చువల్లీ ఫీల్ ఇట్ అని అంటారు. బట్ మనం భావాత్మకంగా ఈ కాన్స్టెంట్ స్మరణ నిరవధికంగా తలుచుకుంటూ ఉంటే అమృతమయమైపోతుంది అదనమాట. సో ఈ శ్రీలో షకార రకార ఈకార శ్రీ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కారం. తర్వాత నామం సాధ్వి, ఇది 2 అక్షరాల నామము. శ్రీ సాధ్వ్యై నమః, సాధ్వ్యై నమః.
ఓకే, సాధ్వి అంటే ఏంటంటే సాధు ప్రవర్తన కలిగి ఉండటం. ఓకే, సాధు ప్రవర్తన అంటే చెప్పుకుందాం మనం కొంచెం. బేసిక్గా మన ప్రవర్తన వల్ల ఇంకొకళ్ళకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని మనం ఇస్తుంటే మన ప్రవర్తన ఈజ్ కాల్డ్ సాధు ప్రవర్తన. ఓకే, అది సాధు లక్షణం. అంటే ఏంటంటే మనం ఉన్న చోట కొంచెం ప్రశాంతత ఉంటుంది. పీపుల్ విల్ ఫీల్ దట్ ఇది ఇన్ అవర్ ప్రెసెన్స్ అన్నమాట. సో అది సాధు ప్రవర్తన, సాధు లక్షణం కలిగి ఉండటం అంటే. అలా ఉండే వాళ్ళు మగవాళ్ళని సాధువు అని అంటారు, ఆడవాళ్ళని సాధ్వి అంటారు. ఓకే, సో అదే ఒక మీనింగ్. సో ఆ సాధు లక్షణం మనలో ఉంటే ఆబ్వియస్గా పీపుల్ విల్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ అస్, బీ అరౌండ్ అస్ అట్లాగా అనమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ ఐ ఫీల్ లైక్ ఆర్ దే షుడ్ బి కంటేజియస్. చక్కగా ఇలా భగవద్భక్తి, ఈ సత్సంగం ఇట్లాంటివన్నీ కంటేజియస్గా ఉంటే బాగుంటుంది, అడిక్టివ్గా. అన్ఫార్చునేట్లీ మనకి వేరేవన్నీ అడిక్షన్స్ అయిపోతాయి క్విక్గా. దీనికి చాలా కష్టపడాలి, బట్ కష్టపడదాం. సాధ్వి అంటే ఇంకో మీనింగ్ మనకు అందరికీ తెలిసిందే పతివ్రత. పతివ్రతని సాధ్వి అని అంటారు. పతివ్రత అని అంటే ఏంటి అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో, అంటే ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్ కానీ ఇప్పుడు కానీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల ద్వారా తన భర్తని తప్పిస్తే ఇంకొకళ్ళని ఎప్పుడు భావించి వీళ్ళకన్నా గొప్పగా చూడకుండా ఉండే లక్షణాన్ని పతివ్రత అని అంటారు. ఇంకొకళ్ళని తలవకుండా ఉండే స్త్రీని పతివ్రత అంటారు అనమాట. సో అమ్మవారి ఉపాసన పద్ధతే సమయాచారం. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, అమ్మని హ్యాపీ చేయాలి అని అంటే మనం శివ పూజ చేస్తే జల్దీ ప్లీజ్ అవుతుందేమో యాక్చువల్లీ అమ్మ. ఎందుకంటే సరస్వతీదేవి గానం చేసినప్పుడు కూడా ఉంటుంది మనకు, అది కూడా ఒకటి శంభు గానం చేస్తుందిట. అన్ని పరమేశ్వరుడి లీలలో అవన్నీ గానం చేస్తే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది అమ్మవారు, తనని స్తుతించే కన్నా శివుడిని స్తుతిస్తే అని. అది సమయాచారం. మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి సమయాచారం. అంటే ఏంటి అంటే శివుడిని శక్తిని మనమెవరం విడిగా చూసేదానికి. సో కలిసి ఉంటారు అని మనం ఎప్పుడు ఇది చేసి ఇద్దరి ఉపాసన కలిపి చేయటమే. ఇప్పుడు మన నామాల్లోనే ఎన్నిసార్లు చూస్తే అసలు మధ్యలో ఏదో చెప్తుంటారు, కడక్మని శివుడికి సంబంధించిన నామం ఒకటి చెప్పేస్తారు. అంటే వశిన్యాది వాగ్దేవతలు మనకు అలా టీచ్ చేస్తున్నారు. నువ్వు అమ్మని ఒక్కటే పట్టుకుంటే అవ్వదు, నువ్వు అమ్మని ఎంత పూజ చేస్తున్నావు, అయ్యవారిని ఒకసారి తలుచుకో. యూ విల్ సీ ద థీమ్ త్రూ అవుట్ ద నామాలు కూడా. ఓకే, సో మనం స్వామిని కాదు అని చెప్పేసి ఉత్తి అమ్మవారికే పూజిస్తే కూడా ఫలితం ఉండదు. ఇద్దరు చక్కగా పూజ చేసుకోవాలి. మెయిన్ అమ్మవారు కావచ్చు మనకి శక్తి పంచాయతనం, అమ్మని శివ సమేతంగా ఉపాసన చేసుకోవాలి. అలానే సాంబ శివుడు అని అంటే అంబతో కూడిన శివుడు. అలా శివుడిని ఉపాసిస్తున్నామంటే చక్కగా శివపార్వతులు వాళ్ళిద్దరిని ఎప్పుడు మనం ఏ పూజ, మన ప్రైమరీ దైవం ఎవరైనా కూడా అసలు ఎప్పుడు విడదీసే ప్రసక్తే లేదు. శివ కామేశ్వర అంకస్త అమ్మ, ఎలా విడదీస్తాం మనం అసలు అన్నమాట. సో అమ్మవారి పాతివ్రత్యం గురించి ఆదిశంకర్లో ఒక శ్లోకం చెప్పారు, చూద్దాం అది. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. ఏం చెప్తున్నారంటే ఇక్కడ సరస్వతీదేవిని అంటే ఇప్పుడు సరస్వతి కటాక్షం ఎవరిపైన ఉంది అని అనుకో, వాళ్ళు విద్యను పొందారు, సరస్వతీపతి అని బిరుదులు ఇస్తారట వాళ్ళకి. వాళ్ళు కూడా ఎవరికైతే ఆ మాత్రం జ్ఞానం వచ్చిందో నా వాక్కు, నా జ్ఞానము, నా మాటలు అలాగా నా అని ఓన్ చేసేసుకుంటారట. ఓకే, సో అందరిది అయిపోతుందిట సరస్వతీదేవి, బ్రహ్మకి మాత్రమే మిగలట్లేదుట. తర్వాత సిమిలర్లీ లక్ష్మీదేవి ఇంకా కొంచెం ధనం రాగానే శ్రీపతి, భూపతి, లక్ష్మీపతి, ఆల్ కైండ్స్ ఆఫ్ పతి, మహీపతి అలా ఉన్నారు కదా. అంటే లక్ష్మి కూడా అందరి సొంతము అయిపోతుందిట. ఒక్క అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరైనా నా మాయ అని చెప్పగలుగుతారా? మనకు ఆ మాయ ఉందా? లేదు కదా. అంతా విష్ణుమాయ, లేకపోతే అంతా యోగమాయ, అంతే. అలా అమ్మని ఎవరు అలా చేసుకోలేట. సో నీ పాతివ్రత్యానికి ధీటు లేదమ్మా,
సరస్వతీదేవినైనా అలాగా పండితులు అనుకున్నారు, లక్ష్మీపతులమని డబ్బు సంపాదించిన వాళ్ళందరూ అనుకుంటారు, నిన్ను మాత్రం ఎవరు అలా పొరపాటును కూడా అలా అనుకోరు, జగన్మాతవి అని చెప్పి ఆ పాతివ్రత్యం గురించి చెప్పిన ఇదన్నమాట. సో అమ్మ కూడా ఎన్ని అవతారాలు ఎత్తినా ఎప్పుడూ శివుడినే పెళ్లి చేసుకుంటుంది కదా. అంత ఎప్పుడు విడకుండా ఉంటుంది. విడిన సందర్భాలు వచ్చినా, అంటే అమ్మ స్వామిని వదిలి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని, అది కూడా ఒక లీలార్థం కోసం. సో అలా చేసినా కూడా ఆల్వేస్ షీ ఎండ్స్ అప్ మ్యారింగ్ శివుడే అనమాట. సో అలాగా ఇచ్చేస్తుంది. ఇంకా అంతేకాదు, ఇంకా శ్లోకాలు ఎక్కువైపోతాయని చెప్పట్లేదు, బట్ ప్రేమ ఎక్కువైపోయితే శివుడి మీద అమ్మవారు కొద్దిగా జరిగి ఆయనలో సగభాగం అయిపోయిందిట. ఇంకా ఏ దేవుడికి ఎక్కడ ఈ అర్ధనారీశ్వర తత్వం అనేది లేదు. శరీరంలో సగభాగం అయిపోయింది అమ్మ అంటే, అంత టుగెదర్ ఉంటారు వాళ్ళిద్దరూ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద కోర్. ఇక్కడ సాధ్వి అంటే అమ్మ ఎంత సాధ్వి అంటే, ఒక లత వెళ్ళి చెట్టు దొరికిందనుకో, క్రీపర్, దాన్ని పట్టుకుని పాకేస్తుంది. సో న్యాచురల్, హ్యాంగ్స్ ఆన్ వెరీ టైట్, ఏది దొరికితే అది పట్టేసుకుంటుంది. అది లతా క్షితిలాగా అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు శివానంద లహరిలో. అయితే అప్పుడు మీకు గుర్తున్న అంకోలం అని చెప్పాను, ఇట్లా సీడ్స్ ఎట్లయితే అట్రాక్ట్ చేస్తాయో అట్లాగా ఈ లత ఎలా అట్రాక్ట్ చేస్తుందో ఆ కాంటెక్స్ట్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, అలా అట్రాక్ట్ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. లతలు, క్రీపర్స్, దే నీడ్ సమ్ ఆధారం టు డూ దట్. సో అది కూడా ఎగ్జాంపుల్ కాదు, ఇక్కడ ఏకంగా అలా చుట్టుకుపోవటమే కాదు, తనలో ఒకటైపోయింది అమ్మవారు. ఇంకా నథింగ్ కెన్ బీట్ దట్. అందుకే అసలు జగన్మాత జగత్ పితరవు అన్నారు వాళ్ళిద్దరిని కలిపి, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని. మనకి అందుకే పెళ్లిలో కూడా మంగళగౌరి పూజ చేపిస్తారు. ఓకే, నువ్వు తర్వాత ఎన్నన్నా పూజలు చేయి, పెళ్లి కూతురు చేత ఏం చేపిస్తారు అంటే, నువ్వు కూడా అలాగా సగభాగం అయిపోయి, అంటే ఇలా మనం ఫిజికల్గా సగం అయిపోవాలని కాదు, కానీ ప్రతి దాంట్లోనూ పాలు పంచుకుని అలా సగభాగంగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని అలా ఉండాలి అనే ఒక సింబాలిజం తోటి. సో పెళ్లి టైంలో ఇలాంటివి, పెళ్లికి ముందు ఎవ్వరూ చెప్పరు, టైం తీసుకోరు అసలు గౌరీ పూజ ఎందుకు చేస్తామని. నువ్వు పూజ చేస్తూ ఉండు అంటే అలా కూర్చొని కుంకుమ వేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా అసలు ఫొటోస్ చెప్పక్కర్లేదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి వాల్యూస్ దట్ రిచువల్ ఎనీ మోర్ అని అనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కనుక కాస్త వాళ్ళు పక్కన కూర్చుని, పదండి ఈ టైంలో కనీసం మనం లలితా సహస్రనామం చదవాలంటే చుట్టూ కూర్చున్న వాళ్ళనే చదువుతున్నారు. కానీ ఆ పెళ్లి కూతురు అయితే ఇంతే, ఇలా కుంకుమ వేయటం, అటు ఫోజులు ఇస్తూ ఉండటం, ఎంతమందిని మనం చూడట్లేదు. సో మనం వీ కాంట్ బ్రింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎవ్రీబడి, బట్ మన ఇళ్లలో మనం అలాగే ఏదైనా చేస్తూ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ వాయిస్, ఆర్ మనం రేపు మన పిల్లల పెళ్ళిళ్ళైనా ఓకే గౌరీ పూజ ఎందుకు ఇంపార్టెంట్ పిల్లలకి అర్థమయ్యేటట్లుగా మనం చెబితే కొంచెం వాళ్ళకి వాల్యూ ఉంటుంది. తర్వాత ఫోటోలో అన్ని డిఫరెంట్ టాపిక్, కానీ అది ఆ సాధ్వి లక్షణం ఏంటి అని అంటే అంతే ఇదనమాట. సాధ్వి అంటే ఇంకొక మీనింగ్ ఉంది. మీకు గుర్తుందా, అధ్వాలు చెప్పుకున్నాం, షడధ్వాలు అని చెప్పుకున్నాం మనం. పదాధ్వము, భువనాధ్వం, వర్ణాధ్వం, తత్వాధ్వం, కళాధ్వం, మంత్రాధ్వం అని షడధ్వాలు ఉన్నాయి. ఆ సాధ్వి అంటే ఏంటంటే సా ప్లస్ అధ్వ, అంటే ఈ మార్గముల ద్వారా ఓన్ చేసేది లేదా మార్గాల ద్వారా చేరుకునేది. అంటే ఈ చక్కని మార్గాలు, ఈ మంచి ఈ సమయాచారం లాంటి ఉపాసన సంప్రదాయాల ద్వారా అలాంటి ఉండే అధ్వాలు, ఆ మార్గాలన్నిటికీ గమ్యమై ఉన్న తల్లి సాధ్వి. అది అనదర్ మీనింగ్ అన్నమాట. ఇంకొకటి చెప్పేస్తాను, శరత్చంద్ర నిభానన, అది 8 అక్షరాలు. శ్రీ శరత్చంద్ర నిభాననాయై నమః. ఓకే, శరత్కాలం గురించి మనం చాలా చెప్పుకున్నాము. అందులో చంద్రుడు ఎలాంటి శోభతో ప్రకాశిస్తూ ఉంటాడో అమ్మ అలాంటి వదనం కల అమ్మ అని చెప్తున్నారు. అది శరత్చంద్ర నిభానన అంటే ఆ ప్రకాశం ఏదైతే ఉందో అలాంటి ప్రకాశం అమ్మ వదనంలో ఉంది అని చెప్తున్నారు అనమాట. సో మనం ఆల్రెడీ కపుల్ ఆఫ్ నామాలు చెప్పుకున్నాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, చంద్రుడిని ఇలా ధరించింది అని. తర్వాత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అది చెప్పుకున్నాం. అంటే ఏంటి, ముఖం అనే చంద్రుడిలో మచ్చ ఉంటుంది కదా, అలాగా అమ్మవారి కస్తూరి తిలకం అలా ఉంది అనేది. సో ఇంత మీనింగ్ చెప్పగలిగితే చాలు మనకి అర్థమైనట్టు.
తత్వానికి ఇంకా ఇంకో 2 సార్లు చదువుకుంటే వస్తుందేమో, బట్ అట్లీస్ట్ మన ఫస్ట్ గోల్ ఏముండాలంటే బేసిక్ మీనింగ్ నాకు అర్థమైందా చెప్పగలుగుతున్నాను అట్లా. ఓకే, సో ఇక్కడ శరత్ చంద్ర నిభానన అన్నారు అంటే శరత్కాలంలో, అంటే శరత్కాల పౌర్ణమి అని చూసుకోవాలి మనం. ఇప్పుడు శరత్కాల చంద్రుడు అని అన్నారు కదా అని చెప్పేసి శరత్కాలంలో అమావాస్య చంద్రుడా లేకపోతే కృష్ణపక్షంలో చంద్రుడా అలాంటివి కాదు. ఇట్స్ ఇంప్లైడ్ శరత్ చంద్ర నిభానన అంటే శరత్కాలంలోని పున్నమి నాటి చంద్రుడు అని చెప్పనమాట. సో శరత్ పౌర్ణమి అంటే ఏంటంటే ఈ ఏడాది మొత్తానికి కూడా ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గా చంద్రోదయం అవుతుంది, బిగ్గెస్ట్ బ్రైటెస్ట్ మూన్ ఉంటాడనమాట. సో అలా అప్పుడు అది శరత్ పౌర్ణమి అంటే ఆ రోజున చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా వెలిగిపోతూ ఉంటాడో అమ్మ వదనం కూడా అలా ఉంటుంది అని చెప్పనమాట. అయితే ఇప్పుడు సూర్యుడి నుండిట కిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుడి మీద నుంచి తద్వారా వెన్నెలలాగా మనకి భూమికి వస్తాయి. అందుకే దాంట్లో ఔషధి శక్తులు అవి ఉంటాయి. సో బేసిక్గా ఏం చెప్తున్నారంటే ఈ సూర్యుడు భూమికి వస్తున్నాయంటే మన దేహం సింబాలిక్ గా చెప్పారంటే ఈ సూర్యుడు అనేది ఆత్మ, చంద్రుడు అనేది మన మనస్సు, ఓకే భూమి అంటే మన ఫేస్ అని అనుకుందాం, మన దేహము ఫేస్ అని. సో ఇప్పుడు ఎట్లా అంటే ఆ సూర్యుడి మించి చంద్రుడి మీద కిరణాలు పడ్డాయి అంటే మనకి ఏవైతే ఒక భావాలు ఏవైతే వస్తున్నాయో మనస్సుతోటి వాటిని ఇది చేస్తే ఫేస్ లో అవి కనిపిస్తాయి, అంతే కదా. వి ప్రాసెస్ ఇట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ షోస్ అప్ ఆన్ ద ఫేస్. So what we perceive in mind, feel in heart, reflects on our face. అందుకే face is the index of the mind అని అంటారు. సో ఏం జరుగుతుందో గెస్ చేయగలుగుతాం కొన్ని సందర్భాల్లో. కొన్ని కప్పిపుచ్చితే అట్లా ప్రతిసారి కాకపోవచ్చు, కానీ అసలు యూజువలీ ఫేస్ లో ఆపుకోలేము కొన్ని ఫీలింగ్స్ వస్తే కనుక చక్కగా. సో అలా పోలుస్తున్నారు అనమాట. అందుకని ఫేస్ ని చంద్రుడితో పోలుస్తారు, ఎందుకంటే చంద్రుడికి కూడా కళలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. శుక్లపక్షంలో పెరుగుతాయి, కృష్ణపక్షంలో తగ్గుతాయి. మనకు కూడా రోజులోనే ఎన్నో సార్లు కళలు వృద్ధి క్షయాలు అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాము, వికసిస్తుంది, ఒక్కొక్కసారి డల్ గా ఉంటాము, ముడుచుకుపోతుంది. అన్ని కళలు మనమే చూస్తూ ఉంటాం. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ని ఇచ్చేది కనుక ఫేస్ అన్నమాట. సో ఇలాగా మధ్య మధ్యలో ఇప్పటివరకు అన్ని అమ్మ ఏం చేస్తుంది, శర్మదాయని షం 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 అలా చెప్పుకుంటున్నాం. సడన్ గా ఎక్కడో ఒక నామం పెడతారు, మళ్ళీ అమ్మవారి ముఖాన్ని గుర్తు చేస్తారనమాట మనకి. జస్ట్ పట్టు తప్పిపోకుండా ఇట్లా పూర్తిగా ఇలా డ్రాగ్ అయిపోకుండా ఒకసారి మళ్ళీ అమ్మవారి సాకార రూపాన్ని చెప్తారు, మళ్ళీ తత్వం, అలా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా అలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి శంకర భగవత్పాదులు ఒక మల్టిపుల్ రిఫరెన్సెస్ ఇచ్చారు. క్విక్ గా చూసేద్దాం, ఎక్కువ టైం తీసుకోను. క్వనత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ అంటే చెప్పానా ఇది ముందు లేదా నాకు గుర్తులేదు, కానీ శరత్ చంద్రవదన అన్నారు చూసారు. ఇక్కడ కూడా అంటే గురుగారు కూడా ఇక్కడ అమ్మవారిని శరత్ చంద్రవదనతో పోలుస్తున్నారు. ఎట్లా కాంచీ ధామ అంటే నడుముకి ఇట్లా వడ్డాణం ఉంది, స్థనాలు కుంభాల్లా ఉన్నాయి, తర్వాత పరీక్షీణ మధ్య అంటే నడుమిలా సన్నగా ఉంది, పరిణత శరత్ చంద్రవదన వదనమేమో పూర్ణ చంద్రబింబం లాగా ఉందట, ఫుల్ బ్లూమ్ లో ఉన్న మూన్ లాగా. అలా ఉన్న అమ్మవారు ఎలాంటిది అంటే ఆహో పురుషిక అంటే శివుడి యొక్క అహంకార స్వరూపిణి. అహంకారం అంటే నా అహంకారం అంటే అదేదో ఈగో అన్నట్లే కాదు, మీ అని నేను ఏదైతే అనుకుంటున్నానో అలాగే శివుడి నా అని అనుకునేది ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మవారు. ఈ అహో పురుషిక అంటే కూడా అందులో మరి అకారం అంటే పరబ్రహ్మ బీజము, హకారం అంటే ఈ పరాశక్తి శక్తి బీజం. ఇంకొకటి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం భరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనా ఫణితయః.
ఇక్కడ ఏం చెప్తున్నా, శరత్ జ్యోత్స్న శుద్ధం అంటే ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుందో ఆ శరత్ కాలంలో ఉండే వెన్నెల, అంత స్వచ్ఛమైన శరీరంతో అంత ఈ మళ్ళీ అష్టమి చంద్రాన్నం అంటే లేతగా ఉన్న జాబిల్ని తల్లో పెట్టుకుని, తర్వాత జడ ముడి పెట్టుకుని వదిలేసుకుని కాదు, మనకు పిక్చర్స్ లో చూపించేటట్లు కిరీటం పెట్టుకుంటుంది కానీ జడ ఎప్పుడు ముడేసే ఉంటుందిట. సో జడ ముడి పెట్టుకుని కిరీటం పెట్టుకుని, తర్వాత అన్ని అభిష్టాలని తీర్చడానికి ఒక వరద ముద్ర, అన్ని భయాల్ని తీర్చడానికి ఒక అభయహస్తము, వరద ముద్ర, ఇవన్నీ పెట్టుకుని స్ఫటిక మణులతో కూడిన అక్షమాల, ఓకే, తర్వాత ఒక పుస్తకము, ఇవన్నీ పట్టుకొని స్ఫటిక కటిక పుస్తకకరం ఇవన్నీ చేతుల్లో పట్టుకొని ఉందట అమ్మ. ఏం చేస్తుంది, అట్లాంటి అమ్మని ఆరాధించిన వాళ్ళకి, అంటే అలా శరత్ జ్యోత్స్నలతో వెలిగిపోతున్న ఆ పూర్ణేందు స్వరూపమైన అమ్మవారికి అలా ఆరాధిస్తే కనుక వారికి తేనె కన్నా తీయైన మధు క్షీర ద్రాక్ష మధురిన అని అంటే ఏంటంటే తేనె కన్నా తీయని, ద్రాక్షరసం కన్నా తీయని, చాలా టేస్టీగా ఉండే, అంటే టేస్టీగా అంటే మధురమైన వాక్కులు వస్తాయి అని. అంటే వాక్ సిద్ధికి ఈ శ్లోకంలో దానికి సంబంధించిన, ఇంకా దీనికి ఇన్ డెప్త్ వెళ్తే దానిలో బీజాక్షరాలు ఏముంటాయో మనకు తెలియదు, కానీ ఈ శ్లోకంలో ఉన్నది ఏంటి అంటే చూస్తే అదేదో అమ్మవారి డిస్క్రిప్షన్ లాగే ఉంటుంది, కానీ అలా ఆ శ్లోకం తోటి మనం ఆరాధన చేసి లేదా ఇందులో డిస్క్రైబ్ చేసిన ఆ సాకార రూపాన్ని భావించుకొని మనం పూజ చేస్తే మనకు కూడా మధురమైన వాక్కులు సిద్ధిస్తాయి. మనం ఏదైనా మాట్లాడతాము 10 చోట్ల మనం మాట్లాడాల్సి వస్తుంది, అబ్బా ఇవిడు మొదలు పెట్టిందిరా బాబు అని అనుకోవాలి అని ఎవరు అనుకోం కదా. ఓకే, చెప్పేది ఎవరు అటెన్షన్ తో వింటున్నారా, అది ఇక్కడనే అని అట్లా. ఇంట్లో పిల్లలు మనం చెప్తే మన మాట వినాలి, ఆఫీస్ లో మన టీం మనం చెప్పిన మాట వినాలి, ఎక్కడికక్కడ అంటే ఆ మాటలు ఎలా ఉండాలి, మన నొప్పింపక తానవ్వక టైప్ లో చక్కగా మధురంగా ఉండాలి, మంచిగా పని అవ్వాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, బట్ మధురంగా ఉండాలి. అట్లాంటి వాక్ శుద్ధిని అమ్మ ఇస్తుంది ఈ శ్లోకం చేస్తే అని. స్మిత జ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చంచు జడిమా అతస్తే శీతాంశో అమృతలహరీం ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే మళ్ళీ ఇది కూడా ఎందుకు తీసుకున్నారంటే అమ్మవారి శరత్చంద్ర వదనం గురించి చెప్తున్నారనమాట. సో శరత్చంద్ర నిబానన అన్నప్పుడు ఒకసారి టచ్ చేయాలి కదా, మరి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ చకోర పక్షులు యూజువల్ గా చకోర పక్షులని ఉంటాయి, అవి చంద్రుడి నుంచి స్రవించే వెన్నెల మంచు వాటిని మాత్రమే గ్రహిస్తాయి. అవి అలాగ చంద్రుడు పూర్ణమి వెన్నెల వచ్చే వరకు అవి అలాగే ఏమీ తినకుండా వెయిట్ చేస్తూ ఉంటాయి, ఓన్లీ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల. సరే అవి దే హ్యాపెండ్ టు సీ అమ్మవారి ముఖం. అమ్మవారి ముఖం చూసి అలా చంద్రుడిలాగా వెలిగిపోతోందిట. అమ్మ ముఖంలో నుంచి ఆ అమృతపు జల్లులు వస్తున్నాయట. ఆ అమృతపు జల్లుల్ని ఆస్వాదిస్తూ అవి అలా ఉండిపోయాట. మరీ తీపి ఎక్కువైపోయింది అనుకో, మనకి నోరు టేస్ట్ తెలియదు కదా, ఆ చకోర పక్షులకి అలా అయిపోయిందిట. అసలు రుచి అనేది తెలియట్లేదు, అంత తీయగా ఉంది అమ్మ నుంచి వచ్చే అమృతం అని చెప్పి కొంచెం మధ్యలో అప్పుడు ఆవకాయ ఏదో పుల్లగా ఉండేది తింటే జిహ్వ లేచిందని అంటాం కదా, అలాగ మళ్ళీ టేస్ట్ బడ్స్ ని ఇది చేయటం కోసం అని చెప్పేసి అవి యాక్చువల్ చంద్రుడి వైపు చూస్తున్నాయట. ఎందుకంటే అమ్మ ముఖంతో కంపేర్ చేస్తే, అమ్మ ముఖం నుండి వచ్చే అమృత జల్లులతో కంపేర్ చేస్తే చంద్రుడి నుంచి వచ్చే అమృతపు జల్లులు పుల్లగా ఉంటాయట. కొంచెం తక్కువ తీపి అని కూడా చెప్పలే, అవి పుల్లగా ఉంటాయట. సో ఆ నోరు టేస్ట్ బడ్స్ సెట్ చేసుకోవడం కోసం అటు తిరుగుతాయట తప్పితే అమ్మ నుండి వచ్చే అమృత ఆస్వాదానికి అంతలా అలవాటు అయిపోయాయి అని చెప్తున్నారు. అంటే బేసిక్ గా చెప్పొచ్చేది అమ్మ అంత పరిపూర్ణ చంద్రబింబం అంటే మళ్ళీ మనం ఏదో చంద్రుడిలాగే అని ఊహించుకుని అలా ఉండిపోవద్దు. అలౌకికం, యు కాంట్ మనం కంటితో చూసే చంద్రుడిలాగే అమ్మ ఉంటుంది అని అంటే ఇలా మనకి దగ్గర ఉన్న రిఫరెన్సెస్ లో క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కనుక అలా చెప్పారు. ఇంకా అంత అందంగా ఉంది అని చెప్పుకోవటం అనమాట. ఇంకో రిఫరెన్స్ మనకి శక్రాదయ స్థుతిలో ఉంటుంది, సప్తశతిలో. అగైన్ కొంతమంది ఇక్కడ నేర్చుకుంటున్నాం కనుక చెప్తున్నా ఊరికే రిఫరెన్స్. ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృత మాతరుషా తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ అని అక్కడ కూడా
సప్తశతిలో కూడా పరిపూర్ణ చంద్రబింబానుకారి, పరిపూర్ణ చంద్రుడు లాగా అమ్మ ముఖం వెలిగిపోతుంటే అలాంటి అమ్మ మీదకి మహిషాసురుడు అసలు యుద్ధానికి ఎట్లా వెళ్ళాడు అని అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇది శృతి చేస్తుంటే అలాంటి అంత ప్లెజెంట్ గా ఉన్న అమ్మ మీద కూడా వీడు వెళ్ళాడు ఫైటింగ్ కి అన్నట్లు అనమాట. సరే, ఫైనల్ గా ఈ పరిపూర్ణత అని చెప్పుకున్నాం, పరిపూర్ణమైన చంద్రబింబం అని. అంటే ఆ పరిపూర్ణత అనేది మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇప్పుడు నిండుకుంట తొణకదు అని అంటారు, లేకపోతే వడ్డించిన విస్తర ఎగిరిపడదు, ఖాళీ ఆకే ఎగిరిపడుతుంది అట్లా అంటారు కదా. అంటే ఏంటంటే ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఉంది అమ్మలో. సో అది ఆ పరిపూర్ణ జ్ఞానము, ప్రసన్నత, ఆనందము, ఇవన్నీ అంటే జ్ఞానానంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపం అని అంటాం కదా. సో అలాగా ఆ జ్ఞానానంద స్వరూపిణి అయిన అమ్మవారిది అదే అమ్మ స్వభావం కనుక, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నాం కనుక ముఖంలో కూడా అదే ప్రసన్నత, అదే జ్ఞానము, అవే అమ్మ నుండి జాలువారే అమృతపు జల్లులు. అంటే ఏంటంటే ఇక్కడ ఆ బ్రహ్మానందము, ఆ బ్రహ్మజ్ఞానము, ఆ తర్వాత ఈ ప్రసన్నత. సో ఆ మూడు మనం కూడా అమ్మని ఉపాసిస్తూ మనలో పెంపొందించుకోవాలి అని కోరుకుంటున్నాను. విల్ కంక్లూడ్ ద క్లాస్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.